జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో మీ దేవుడు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సందేశాన్ని ఆలకించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభుపేట కృతజ్ఞతాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరొక సందేశాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపకై ఆయనకే మహిమ ఘనత చెల్లునుగాక. మన సృష్టికర్త అయిన మన దేవుని యొక్క సన్నిధిని ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానకు అధిపతి, మా సృష్టికర్త మా దేవా తండ్రి, మరొక సందేశాన్ని దేవా తండ్రి నాయన నీ బిడ్డలకు అందించుటకు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమునకై నీకే ఘనత మహిమ చెల్లునుగాక. మా ప్రభా నీ సన్నిధి ఆదరించేంతవరకు మీరే నాయకులు నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ నీ అభిషేక శక్తితో నింపి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కనికరం చొప్పున, కృప కనికరాల చొప్పున ఈ యొక్క సందేశాన్ని మీకు అందించడానికి ఇచ్చినటువంటి భాగ్యమునకు ఆయనకే ఘనత మహిమ చెల్లునుగాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. హల్లెలూయా. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. గత వారం మనం మాట్లాడుకున్న విధంగా మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్న అంశానికి రెండో భాగంగానే చెప్పబడుతున్నటువంటి నేడు ఈ యొక్క సందేశం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్న అంశం ద్వారా గలతీయులకు రాసిన పత్రికలో మనం 6వ అధ్యాయంలో చూస్తున్నాము. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి నేడు మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం మాట్లాడబోతున్నటువంటి దేవునికి ఘనత మహిమ చెల్లునుగాక. మనము మేలు చేయటందు విసుకక యుందుము. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, మనము మేలు చేయటందు విసుకక యుందుము. ఏదో పని చేస్తూ విసుకుపోమాకరా, ఆ పని చేయరా, నీకు నీ భవిష్యత్తు ఉందిరా అంటారు లోకంలో. పలానా పని చేయటం వల్ల నీ లైఫ్ సెటిల్ అయిపోతుందిరా అంటారు. దానికి నువ్వేం చేయొద్దు, విసుగొద్దు. దానికి విసగకుండా దానికోసం ఏంటి, ప్రయత్నం చేయి. ఈ యొక్క పని చేయి, చాలు నీ జీవితం సెటిల్ అయిపోతుంది. ఈ చదువు చాలు, నీకేమవుతుంది, జీవితంలో సెటిల్ అయిపోతావు. కాబట్టి ప్రతి లోకంలో చూసినట్లయితే ఏం చెప్పబడుతుంది, నువ్వు ఈ పని చేయి, విసుగు చెందుకో, చెయ్యి, ప్రయత్నం చెయ్యి అని చెప్పబడుతుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మేలు చేయటం మీరేం చేయొద్దు, విసుకవద్దు. అదేంటండి, లోకంలో చూస్తే మనకు కనబడుతుంది కదా, అది చేస్తే నువ్వేమవుతావు, సెటిల్ అయిపోతావు. కాబట్టి నువ్వేమవద్దు, విసుక్కోవద్దు. మరి ఇక్కడ మేలు చేయటం వల్ల విసుగవద్దు అని గలతీయులకు రాసినటువంటి పత్రికలో మన యొక్క పౌలు గారు రాయిస్తున్నారు సంఘానికి. పౌలు గారు తెలియపరుస్తున్నారు, మనము మేలు చేయటందు విసుకక యుందుము. విసుక్కోవద్దు, మనం విసుగు చెందవద్దు. సహోదరుడు, సహోదరి, మన ఎవ్వరం కూడా విసుగు చెందకూడదు అని ప్రాముఖ్యంగా పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు, మేలు. ఇక్కడ లోకంలో చూసినట్టయితే ఈ పని నువ్వు చేసినట్టయితే, సక్సెస్ అయినట్టయితే, ఈ చదువు చదివినట్లయితే, ఈ ఉద్యోగం చేసినట్లయితే, ఈ వ్యాపారం చేసినట్లయితే నువ్వేమవుతావు, నువ్వు అది నీకు మేలు, అది నీ జీవితానికి ధన్యత అవుతుంది. కాబట్టి నువ్వేం చేయొద్దు, విసుగు చెందొద్దు, ప్రయత్నం చేయి. ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోవద్దని చెప్పి ఈ లోకంలో చెప్పబడుతున్నటువంటి మాట. కాబట్టి పౌలు గారు ఏం తెలియపరుస్తున్నారంటే, గలతీయులకు రాసిన వారికి, గలతీయులకు రాస్తూ ఆయన చెప్తున్నాడు. ఆయన గలతీయుల్లో ఏం చేశారంటే, ఈ యూదులు యూదా జాతిలో ఉన్నటువంటి పెద్దవారు, యాజకులుగా ఉన్నవారు కూడా వీరు ఏం చేస్తున్నారంటే, అన్యజనులైనటువంటి గలతీయులు దేవుని అంగీకరించారని చెప్పి వారిని వీరేం చేస్తున్నారు, లేనిపోయిన విషయాలు చెప్తున్నారు. ధర్మశాస్త్రం అనుసరించిన వాడే దేవుని రాజ్యానికి చేరతాడు, అటువంటి వాడికే ఈ విధమైనటువంటి నిత్యరాజ్యం ఉన్నదన్న ఉద్దేశాన్ని కల్పిస్తూ, అయినా మీరు అర్హులు కారు, మీకు సంబంధించింది కాదు ఇది, ఈ మార్గం, ఈ భక్తి జీవితం, మీకు పౌలు గారు ఏదో నూరు పోసాడు తప్ప ఇది కేవలం మాకే, మాలాంటి వారికే, మా జాతికే, మా యూదులకే ఇవ్వబడింది అని చెప్పి వారిని మరలా మార్గం నుంచి తొలగిస్తున్నారు. వీరికి లేనిపోయింది విత్తనం చల్లారు. వాడు అది చల్లాల్సింది, పౌలు గారు చల్లింది దేవుని యొక్క విత్తనాలు.
దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి మేలుకరమైనటువంటి విత్తనాలలో దేవుని యొక్క రాజ్యం గురించి తెలియపరిస్తే వీరొచ్చి చెడుని విత్తుతున్నారు. అందుకే పౌలు గారు తెలియపరుస్తున్నారు, మనుషుడు ఏ విత్తునో ఆ పంటనే కోస్తాడని. నేను మంచిని మీకు విత్తుతున్నా, అయితే యూదా జాతికి సంబంధించినటువంటి వారు ఏం చేస్తున్నారంటే చెడుని విత్తుతున్నారు. లోకంలో చూసినట్లయితే మనకు మంచి చెప్పేవాళ్ళ మాటలు మనం తీసుకోం, చెడు చెప్పేవాళ్ళ మాటలు ఏం చేస్తామంటే స్వీకరించడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది లోకంలో. ఎక్కడ చూసినా కూడా చెడుకే ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారు. అది మనుషుల యొక్క నైజం. అది చాలా వరకు మనుషులు ఏం చేస్తున్నారంటే చెడుకే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. మంచి చెప్పే దగ్గర, మంచి చేసే దగ్గర మంచి మాటలు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇదంతరికి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందువల్ల జీవితం అయిపోయిన తర్వాత అప్పుడు నేను చేస్తుంటే బాగుండేది, అప్పుడు నేను సరైన మార్గంలో వెళ్ళుంటే బాగుండేది. ఈ మోసగాడి మాటలు విన్నాం, ఈ మోసం చేస్తున్నటువంటి వారి మాటలు విని నా జీవితాన్ని నేనేం చేశాను, సరిగ్గా దేవుని యొక్క సన్నిధిలో వినియోగించుకోలేదు. దేవుని యొక్క పని కొరకు నేను సరైనటువంటి నిర్ణయంతో ముందుకు సాగలేదు. ఎప్పుడు అర్థమవుతుంది? చరమాక దశ, చివరి దశల్లోనే అర్థమవుతుంది. అప్పుడు ఇంకా సమయం ఉండదు, నువ్వు దిద్దుకోవటానికి అవకాశం ఉండదు. దిద్దుకోగలుగుతావేమో కానీ చాలా మంచి సదవకాశాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఈ యూదులు ఈ ఇశ్రాయేల్ ప్రజలకి, ఈ యొక్క ప్రజలకి, ఉన్నటువంటి ప్రజలకి అందరికి కూడా ఏం చేస్తున్నారంటే ఈ అన్యజనులకి ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి యూదులైనటువంటి వీరందరూ కూడా చెడుని విత్తుతో మొదలుపెట్టారు. అది గమనించినటువంటి పౌలు గారు వారికి తెలియపరుస్తున్నటువంటి మాటల్లోనే మనం మాట్లాడాం, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తాడు. అది వారు ఎరగకపోవటం వారి అవివేకము, వారి యొక్క గర్వానికి సూచిస్తుంది, వారి యొక్క మూర్ఖత్వానికి సూచిస్తుంది. నేటి సంఘంలో చూసినా, సమాజంలో చూసినా దేవుని సందేశాన్ని ఆలకించేవారు చాలా తక్కువ. సరిగ్గా దేవుని వాక్యాన్ని తెలియపరిస్తే ప్రజలు కనపడరు. ఎందువల్ల? అది చాలా కష్టతరంగా కూడినట్టుగా ఉంటుంది. మొదటగా కష్టంగానే అనిపించవచ్చు, కానీ అది ఎంతో మనకు మేలు. దేవుడు ఇక్కడ చెప్తే పౌలు గారు తెలియపరుస్తుంది ఏంటంటే మేలు చేయటందుకు విసుకవద్దు అన్నాడు. ఎందువల్ల అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ మాటలు తెలియపరిచారు. యేసుక్రీస్తు వారు కూడా మేలు చేయమనే కోరుతున్నాడు. మేలు చేయటకు విసుకవద్దు. ఏదేదో తయారు చేయటాకో, ఏదేదో చేయటాకో విసుక్కోకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు లోకంలో. మనం చూసినట్లయితే థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త, ఆయన ఏం చేశాడు, ఒక బల్బు కనిపెట్టాడు. 1878 సంవత్సరంలో ఒక బల్బు కనిపెట్టడానికి 10,000 సార్లు ప్రయత్నం చేశాడు. తన కుటుంబ జీవితానికి ఆధారంగా ఉండాలని చెప్పి అతను భావించి చేస్తున్నటువంటి ప్రయోగాల్లో, ఆయన చేసినటువంటి కొన్ని ప్రయోగాలను చూసి ఆ చేసే సమయంలో ఈయనకి ధనం సరిపోక, కుటుంబ పోషణకు లేక ఉన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారికి ఆయన ఏం చేశాడంటే ఒక పరికరం తయారు చేశాడు. గ్రామ్ఫోన్ రికార్డు తయారు చేయడం వల్ల ఆయన ఏమైందంటే దాన్ని పేటెంట్ని అధిక ధర ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. దాని యొక్క లైసెన్స్ని కొనుక్కోవడం జరిగింది. అదేదో బాగుంది, నేను కనిపెట్టిన దానికి ఎంత పేటెంట్కి ఎంత వాల్యూ వచ్చిందని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక బల్బుని కనిపెట్టడం మొదలుపెట్టాడు. 10,000 సార్లు అంటే మాటలు కాదు. ఫెయిల్యూర్ అయ్యాడు. 9,999 సార్లు ఫెయిల్ అయ్యి 10,000 సారి ఆయన ఏం చేశాడు, విజయాన్ని సాధించాడు. ఈ లోకంలో ఆయన ఏం చేస్తున్నాడు, తన కుటుంబ పోషణ కోసం ఆయన ఏం చేస్తున్నాడు, ఆ యొక్క పరికరాన్ని కనిపెట్టడం కొరకు ప్రయత్నం చేసి 1878 సంవత్సరంలో అతను దాన్ని విజయవంతంగా సాధించాడు. మరి పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు, గలతీల సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు? మీరు విసుగవద్దు, మేలు చేయటం విసుగవద్దు. ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ గారికి ఏం తెలియపరచబడుతుంది? బల్బు కనిపెట్టడంలో నువ్వు విసుగు చెందవద్దు అని తెలియపరచబడుతుంది. కానీ మరి సంఘానికి ఏం తెలియపరుస్తున్నాడు పౌలు గారు? మీరు సంపాదించుకొనుటకు విసుగవద్దు, విసుక్కోకుండా సంపాదించండి అని చెప్పట్లా. సంపాదన దాచుకోవడానికి విసుక్కోవద్దు, సంపాదన కోసం కష్టపడండి అని చెప్పట్లేదు ఇక్కడ.
మేలు చేయటం ఎందు విసుగవద్దు. అంటే ఇదేంటి, మేలు చేయటానికి కూడా విసుగుదల ఉంటుందా? నిజమే, లోకంలో ఉంటుంది. ఎలాగా? ఎన్నిసార్లన్నా నీకు ఇవ్వాలరా, ఎన్నిసార్లన్నా నీకు సహాయం చేయాలరా అంటారు. నీకు ఇంక చేస్తూనే ఉంటే నువ్వేం చేస్తుంటావు, తీసుకుంటూనే ఉంటావు అంట. మరి పరిస్థితి అటువంటిది. మరి నువ్వేం చేస్తున్నావు? చేస్తున్నావా మేలు? చేయట్లా. ఎందువల్ల? ఒకసారి చేస్తే ఇక జీవితాంతం చేయాలి, ఎప్పుడు ఎల్లవేళ చేస్తూనే ఉండాలన్న ఉద్దేశం మనలో ఉండటం వల్ల మనం ఏం చేస్తాం? ఎక్కువసార్లు చెయ్యం. అందువల్లే దేని కొరకు ఏం చెప్తున్నాడు? విసుకకుండా మేలు చేయండి. మేలు చేయటానికి విసుక్కోవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని విషయంలో విసుక్కోవద్దు. బలుపు తయారు చేయడానికి నువ్వు విసుక్కో, ఎన్నన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, అది ఈ లోక పోషణ వరకే నీకు ఉపయోగపడుతుంది. కానీ మేలు చేయటందు గలతీలారా మీరు విసుక్కోవద్దు. విసుగుదల ఈ విషయంలో మీకు రాకూడదు, విసుక్కోకూడదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమే అది. మనము మేలు చేయటందు విసుకకయుందమని గలతీలు రాసినటువంటి పత్రికలో పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాట ఇది. ఆ సంఘస్థులకి, అన్యజనులైనటువంటి వారందరినీ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన ప్రేమించి దేవుని యొక్క సువార్తను అందించాడు. యేసుక్రీస్తు వారిని అసలు మీ కళ్ళ ముందే ప్రదర్శింపజేశానంటాడు ఆయన. ఆయన మీ కళ్ళ ముందు ప్రదర్శించబడలేదా అంటాడు. ఒక వాక్యం చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 3:1. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడాను కదా. ఈ గలతీయుల వారికి ముందు యేసుక్రీస్తు వారు చనిపోయింది గలతీలో కాదు, ఆ ప్రాంతంలో కాదు, యెరూషలేం ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో ఆ యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం జరిగింది. కానీ ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటి? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? అసలు మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అంటే వీళ్ళందరూ యేసుక్రీస్తు వారు చనిపోవటం ఎన్ని కళ్ళతో చూశారా అంటే చూడలా. పౌలు గారు అంత చక్కగా విత్తనం నాటారు. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క సిలువ మరణ విధానాన్ని, పునరుద్ధానాన్ని తెలియపరిచాడు ఆయన. అది మనం చూసినట్టయితే కళ్ళకు కట్టినట్టు చెప్తారు కొంతమంది కథలు చెప్తే. ఇదేదో చూసి వచ్చినట్టే చెప్తారు, అక్కడేదో చేసి వచ్చినట్టే చెప్తారు. అవన్నీ ఎలా ఉంటుంది? ప్రదర్శించబడుతుంది. అది వాళ్ళ యొక్క నైపుణ్యత. అది బ్రతుకు తెరువు కోసం వారు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఈయన ఆస్తిపరుడే ఉండి కూడా పౌలు గారు ఈయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి గురించి మీకు ఎంత చక్కగా నేను తెలియపరిచానే, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా అని చెప్తున్నాడు. అటువంటి గలతీయుల వారి గురించి తెలియపరుస్తూ వారి విధంగా యూదుల యొక్క మాట విని అందులో చాలామంది దారి తొలగారని చెప్పి ఈయన బాధ చెందుతూ రాస్తున్నటువంటి మాట. అందుకనే వారితో కూడా చెప్తున్నాడు, మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంట కోస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? విత్తున వాడి విషయం పక్కన పెట్టేసేయండి. మనం మేలు చేయటందుకు మనం ఏం చేయొద్దు? విసుగవద్దు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమే మొదటిగా చూసినట్టయితే మనం మేలు చేయటందు విసుగవద్దు. మొదటిగా చూసినట్టయితే మేలు చేయడానికి మనము విసుగవద్దు. మేలు చేయడానికి మనం ఏం చేయొద్దు? విసుక్కోకూడదు. మనం అసలు మన సృష్టికర్త అయిన దేవుడు ఇటువంటి మేలు చేయటానికి విసుక్కోకూడదు, ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నటువంటి మాటలు. గలతీయులకు రాసిన పత్రిక 6:9 నుంచి మనం సేకరిస్తున్నటువంటి అంశాల ద్వారా ఈరోజు మొదటిగా చూడబోయే అంశమే మేలు చేయడానికి విసుకవద్దు. గలతీయులకు రాసిన పత్రిక 6:9 చెప్పబడుతున్న మాట, మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయేక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతము. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశమే మేలు చేయుటయందు విసుకవద్దు. మేలు చేయటానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విసుక్కోకూడదు. అసలు మన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన తెలియపరిచినటువంటి మాటే లూకాసు వార్త 18 తీద్దాం. లూకాసు వార్త 18:1.
లూకా సువార్త 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా, శిష్యులే కానీ అందరూ కూడా విసుకక నిత్యము ప్రార్థన చేయుటకు చేయుచుండాలని చెప్పి ఆయన ఈ ఉపమానాన్ని, ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మనం ఈ లోకంలో క్రైస్తవులు అందరం కూడా, మనందరం కూడా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మనం విని దాని ప్రకారం మనం నిలబడాలి, నేర్చుకుని ముందుకు సాగాలి. ఇక్కడ లోకంలో చూసినట్లయితే కొన్ని ఉద్యోగాలకి ఏం చేస్తారంటే తర్ఫీదు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఏ ట్రైనింగ్ లేకుండా వెళ్ళాడంటే వాడు ఏమవుతాడు? ఆ ఉద్యోగంలో సక్సెస్ అవడు, ఆ ఉద్యోగాన్ని సరిగ్గా నిర్వహించలేడు. తద్వారా ఆ యజమానికి నష్టము, తర్వాత నేర్చుకోలేనటువంటి ఇతరికి కూడా తన జీవితాన్ని కొనసాగించుకోవడం కష్టమవుతుంది. ముఠా పనులు చేసుకోవాల్సిన పనే వస్తుంది, బరువులు మోసుకోవాల్సిన పరిస్థితే వస్తుంది. ఆ పని నేర్చుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే భారీగా అదేంటిది మనం బరువులు మోయాల్సిన పరిస్థితి వస్తుంది, బానిసత్వంగానే జీవించాల్సి వస్తుంది. ఏ ఉద్యోగానికన్నా సరే ఏముంటుంది? తర్ఫీదు ఉంటుంది. ఏ యొక్క విద్య నేర్చుకోవాలన్నా సరే దానికి తర్ఫీదు ఉంటుంది, ఇచ్చేవారు ఉంటారు, నేర్పించేవారు ఉంటారు. మన సృష్టికర్త అయిన దేవుడు కూడా మనకి కొన్ని నేర్పుతున్నాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయాలని చెప్పి వారి పట్ల ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, వీరు విసుకక ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో నిత్యము ప్రార్థన చేయుటకు చుండవాలని నేను వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక ఉపమానం చెప్తున్నాడు. మీరు ఒక ఉపమానాన్ని నేర్చుకోండి. ఒక న్యాయాధిపతి, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. ఆ ఉపమానం ఏంటంటే, అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. వాడు అన్యాయస్తుడు, వాడికి న్యాయమే తెలియదు అసలు. వాడు అన్యాయస్తుడు. ఆయన దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళింది. ఒక విధవరాలు వెళ్ళి బ్రతిమలాడుకుంటుంది, నాకు న్యాయము చెయ్యమని. ఆయన అంటున్నాడు, వెళ్ళిపో, నేను నీకు న్యాయం చేయను, వెళ్ళిపో అంటున్నాడు. ఆయన అంటున్నాడు, న్యాయం చెయ్యి, నాకు న్యాయం కావాలని కోరుకుంటుంది ఇవి, కానీ ఆయన న్యాయం చేయట్లేదు. ఈమె విసుగు చెందట్లేదు అడగటానికి. అటువంటి అన్యాయస్తుడైనటువంటి వాడికి కూడా మనసు కరిగించింది ఆమె. ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. ఇది పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక కన్నా ముందుగానే యేసుక్రీస్తు వారు దగ్గరగా 440 సంవత్సరాల ముందుగా జరిగినటువంటి అంశం ఇది. ఇంచుమించు 20-30 సంవత్సరాలు ఇలాగా అప్పుడే తెలియపరచబడినటువంటి విషయం అది. యేసుక్రీస్తు వారు విసుకక నిత్యము ప్రార్థించాలి, నిత్యము తండ్రిని వేడుకోవాలి, నిత్యము తండ్రిని అనుసరించాలి, ఇలాగ విసుగుదల చెందకుండా క్రైస్తవ జీవితం కొనసాగించాలి అన్న ఉద్దేశంతో వీరందరినీ కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. తద్వారా వీరేం చేయాలి? ఆ విషయంలో విసుగుదల రాకుండా నిత్యం ఆయన ప్రార్థిస్తూ సన్నిధిలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి విసుగక ప్రార్థన చేయుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక చిన్న ఉదాహరణ అనే ఒక ఉపమానాన్ని ఈ ప్రజలకు తెలియపరుస్తున్నాడు. అన్యాయస్తుడు అనేటువంటి ఒక న్యాయాధిపతిని ఒక విధవరాలు వేడుకుంటే అతని మనసు ఏం జరిగింది? ఈమె పద్దాకల వచ్చి వేడుకుంటుంది, ఈమె పట్ల ఉన్నటువంటి న్యాయం ఏదైతే ఉందో అది నేను చేస్తానని చెప్పి ఆయన వచ్చాడు. అతను అన్యాయస్తుడు, ఆమె కోరుకునేది ఈ లోకపు విషయం. అయితే మనమెవరము? న్యాయవంతుడైనటువంటి దేవుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి మన సృష్టికర్తను దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. అతను న్యాయాధిపతి, న్యాయాన్ని సరిగ్గా చేస్తాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఎలా చేయాలో అలా చేస్తాడంతే, సమయం ఉంటుంది అంతే, చేస్తాడు. అటువంటి న్యాయాధిపతి ఆయన అన్యాయస్తుడుగా చూస్తూ ఊరుకునే అన్యాయాన్ని ప్రోత్సహించేవాడు కాదు ఈయన. సరైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి మీరు వచ్చారు. మీరు విసుకక ప్రార్థన చేయాలి. వీరికి ఏ సమస్య వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ యొక్క అప్పుల బాధలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా మీరేం చేయాలి? విసుగుదల మీకు చెందకూడదు. ఎందువల్లంటే మిమ్మల్ని విసిగిస్తాడు వాడు.
సాతానుగాడు మిమ్మల్ని విసుగుదల చెందిస్తాడు, మిమ్మల్ని విసిగిచ్చేస్తాడు, మామూలుగా ఉంచాడు మిమ్మల్ని. మీరు నన్ను వెంబడిస్తున్నారంటే మీ వెంబడే వాడు ఉంటాడు. మీరు నన్ను చూసి వెంబడిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని చూసి మనం వెంబడిస్తున్నప్పుడు వాడు మన వెనకాలే మన వెనకాలే వెంబడిస్తూ ఉంటాడు. కాబట్టి విసుగక మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీకు విసుగుదల వచ్చేస్తుంది. ఇదేంటి సమస్యలు? దేవుడు నమ్ముకుంటే నా సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పారు కదా దైవజనులు అందరూ కూడా. దేవుడు నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకునే దేనికి? మెలకుగా ఉండి ప్రార్థన చేయడం దేనికి? శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి. ఉన్నటువంటి శోధనలు కూడా జయం పొందాలంటే ప్రార్థన మనకు అవసరం. కానీ ఆశీర్వాదాలు వస్తాయి, ఇంకా దీవించబడతావు, సమస్యలు రావని కాదది. విసుగక మీరేం చేయాలి? ప్రార్థించాలి. విసుగుదల మీకు రాకూడదా? విసుగుదల వచ్చినట్లయితే మీరు ప్రార్థనలో, క్రైస్తవ జీవితంలో నిత్యత్వాన్ని సంపాదించుకోలేరు. కాబట్టి యేసుక్రీస్తు వారు వస్తున్నటువంటి వారందరికీ కూడా తెలియపరుస్తుంది, విసుగక నిత్యం ప్రార్థన చేయాలని చెప్పి ఒక అవగాహన కలిగిస్తున్నాడు ఆయన. వాళ్ళని బలశారులుగా చేస్తున్నాడు. మనం యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఎలాగుండాలి? సన్నగా ఉండి బక్కచిపాలుసుగా ఉంటే అక్కడ యుద్ధంలో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ చేయలేరు. చేయాల్సినటువంటి మొయ్యవలసినటువంటి అనేకమైనవి ఉంటాయి, అవన్నీ కూడా మొయ్యలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటివన్నీ కూడా చేయాలంటే కనుక ఇక్కడ ఏం కావాలి? తర్ఫీదు కావాలి. అటువంటిది సృష్టికర్త అయిన దేవుడు తెలియపరుస్తుంది. అదే మీరు విసుగక ప్రార్థన చేయాలి. మనం కూడా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మనకు కూడా ఎంతో ఇసుగుదల వస్తుంది. కానీ ఏం చేస్తాం? కొన్ని రోజులే కదా అనుకుంటాం. కొన్ని రోజులే కదా. ఈ సమస్య ఏదైనా చూస్తే కొన్ని రోజులే కదా మనకు ఉండేది, పెద్దగా ఎక్కువ రోజులేం కాదు కదా. ఒక ట్రైనింగ్ పీరియడ్ 3 నెలల్లో, 4 నెలల్లో, సంవత్సరం, 2 సంవత్సరాలు తర్వాత మనకేముంది? మనకి అంతా కూడా సంతోషమే అని ఈ లోకంలో సంబంధించినటువంటి విషయాలకి గ్రహిస్తున్నాం. కానీ నిత్యత్వంలో ఉండేటువంటి ఆనందాన్ని మనం ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోలేకపోవట్లేదు. అవగాహన చేసుకోలేక ఏం చేస్తున్నాము? ఆలోచన విధానాన్ని మనం ఇబ్బందికరంగా చేసుకుంటున్నాం. మొదటిగా మేలు చేయడానికి మనం ఏం చేయకూడదు? విసుగగా ఉండాలని యేసుక్రీస్తు వారు చూపిస్తున్నటువంటి మార్గమే మీరు విసుగక నిత్యము ప్రార్థించుటకు. మీకు ఏం చేస్తున్నాడు ఆయన? మనకేం చేస్తున్నాడు? ఒక సాదృశ్యాన్ని, ఒక ఉపమానాన్ని, ఒక పేరబుల్ని చూపిస్తున్నాడు ఆయన. అది ఏంటంటే, ఒక విధవరాలు అన్యాయస్తుడైన వాని దగ్గరికి వెళ్ళి న్యాయం చేయించుకోగలిగిందంటే, న్యాయవంతుడైనటువంటి దేవుడి దగ్గర మీరు న్యాయాన్ని సంపాదించుకోవటం చాలా ఈజీ. కాబట్టి అతడు సత్యవంతుడైనటువంటి దేవుడి దగ్గర మనం విసుగక ఉండవలసిన వారమైన, విసుగక ఈ లోకంలో జీవించినట్లయితే నిత్యత్వంలో కూడా మనం విసుగక జీవించవలసిన వారమైన. నేడు క్రైస్తవ జీవితాలు అంగీకరించేటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈ విసుగుదల వస్తుంది. విసుగుపోతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలన్నా వెయిట్ చేయాలి, ఎన్ని నెలలు వెయిట్ చేయాలి, ఎన్ని గంటలు వెయిట్ చేయాలి? నాకెందుకని జరగట్లే? నేను ఏ పొరపాటు చేశాను, ఏ పాపం చేశాను, ఏ శాపంలో ఉన్నానని చెప్పి బాధపడుతుంది. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, నీకు ఎక్కువ శ్రమ కలుగుతుందంటే ఎక్కువ దేవుని దగ్గర సన్నిధిలోకి వెళుతున్నావు అని అర్థం. అంటే ఎక్కువ లేకపోతే నువ్వు చేసినటువంటి పనులకు వెళ్ళినప్పటికీ ఎక్కువ నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే దేవుని ప్రణాళికలో నుంచి నిన్ను త్రోసివేయాలని చూస్తున్నటువంటి సాతానుగాడు నిన్నేం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. నిన్ను లేనిపోయిన వాటిలో ఏం చేస్తున్నాడు? ఆడు కూర్చోపెట్టాలని, ఇరికించాలని చెప్పి సమస్యలను నీకు కొని తేవాలని చెప్పి చూస్తున్నాడు. ఒకవేళ దేవుడు నేను ప్రేమిస్తున్నట్లయితే నీకు సమస్యలు వస్తాయి. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నా కూడా నీకు సమస్యలు వస్తాయి. సాతానుగాడు చేసేది అదే ప్రణాళిక. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి ఎడల వాడు దృష్టి పెడతాడు. వారికి చెడిపోయిన మార్గాలన్నీ చూపించి వారిని చెడు మార్గంలో నడిపిస్తుంటాడు. ఇది ఒకటి. మనమే దేవుని ఎడల ప్రేమ కలిగి ఆయనలో మనం ముందుకు సాగుతున్నప్పుడు కూడా మనం ఈ సమస్యలో ఉంటాం. నేను చూసినట్లయితే చాలామంది దేవుడు అనుసరిస్తున్న వారు, దేవుడు అనుసరిస్తూ కూడా పాపాలు చేస్తూ మోసాలు చేస్తూ ఉన్నవారు కూడా శ్రమలు పడుతున్నారు. ఎందువల్ల? దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేశావు? సాతానుగాడి మాటలు విని లోకంలోకి వెళ్ళావు. కానీ లోకంలో సాతానుగాడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వట్లా, మోసం చేస్తున్నాడు, మోసంలో నిన్ను ముంచేస్తున్నాడు. దేవుడి యొక్క ప్రణాళికని ప్రేమిస్తున్నాడు నిన్నని చెప్పి ఆయన ప్రేమించక ముందే, ఆయన ప్రేమకు నువ్వు లొంగిపోక ముందే నిన్ను ఈ లోకం వైపు త్రిప్పుతున్నాడు. తద్వారా నువ్వు లోకంలో శ్రమ పడుతున్నావు. నీవుగా దేవుని ప్రేమించినప్పుడు కూడా శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని అంగీకరించి దేవుని ఆరాధిస్తున్న వారు ఎవరైనప్పటికీ
మనందరం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు ఒకటి గమనించాలి, మనం చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. 2, దేవుళ్ళు మనం యథార్థంగా నడుస్తున్నామా లేదని ఒకసారి చూసుకుంటూ దేవుళ్ళు ఇంకా మనము రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఎందువల్లంటే మనం కరెక్ట్గానే ఉన్నప్పటికీ ఈ విషయాలు జరుగుతున్నాయంటే ఇది ఏంటిది, సాతానుగాడి యొక్క శోధన అని చెప్పి గ్రహించగలుగుతాం. మనం ఇద్దరు గ్రహించగలుగుతారు. కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి మోసంలో నుంచి బయటకు రావడానికి మొదటగా ఒకరు ప్రయత్నం చేయాలి. వెళుతున్న వారు ఇంకా లోతులో దిగిపోతున్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఇందువల్ల యేసుక్రీస్తు వారు విసుకక ప్రార్థించండి, విసుకక ఉండండి అని తెలియపరచడం గల కారణమైంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 18:1 తెలియపరుస్తున్నారు. గలతీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఎవరు చెప్తున్నారు, పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఎవరికి చెప్తున్నారు, గలతీ సంఘాన్ని తెలియపరుస్తున్నారు. అక్కడ కూడి వచ్చినటువంటి దేవుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వారందరికీ చెప్తున్నటువంటి మాటే యేసుక్రీస్తు వారు విసుకక నిత్యం ప్రార్థించడం వల్ల నేను ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. వచ్చిన వారందరికీ కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఏదైతే రాస్తున్నాడో అదే పౌలు గారు కూడా తెలియపరుస్తున్నాడు. నేడు కూడా నేను దేవుని కృప వల్ల నేను మీ అందరికి కూడా అదే తెలియపరుస్తున్నాను. మీరు విసుగుపోవద్దు. లోకస్తులు అనేక రకాల మాటలు చెప్తారు, అనేకమైనటువంటి మనల్ని పాడు చేయాలని చూస్తారు, లోకంలో త్రిప్పాలని చెప్పి, లోకం వైపు త్రిప్పేయాలని చెప్పి, లోకంలో మనం జీవించాలని చెప్పి అనేకమైనటువంటి మాటల ద్వారా మనం ఏం చేస్తారంటే లోకం వైపు త్రిప్పే ప్రయత్నం చేసే లోకం ఇది. వారికి సహకరించేవాడు సాతానుగాడు. కాబట్టి ఈరోజు చెప్పబడే వాక్యం ద్వారా మనం ఏం చేయాలి, విసుకక మేలు చేయాలని చెప్పి ఏదైతే పౌలు గారు గలతీ సంఘాన్ని తెలియపరుస్తున్నారో, నేడు ఈ జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ ద్వారా ఆలకిస్తున్నటువంటి ఈ యొక్క మినిస్ట్రీస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది అదే, మేలు చేయటం విసుకవద్దు. ఎందువల్లంటే మేలు చేయటం వల్ల విసుకవద్దు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే పౌలు గారు తెలియపరుస్తా కారణం అది ఎంతో విలువ కలిగినది. అది మనం ఆ మేలు చేయటం వల్లనే మనం ఏం చేయబోతున్నాం, నిత్యత్వంలో సంతోషించగలుగుతున్నాం. మనకున్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం ద్వారా నిత్యత్వంలో మనం సంతోషించబోతున్నాం. కాబట్టి మేలు చేయటం మీరు విసుగవద్దు. బల్బు కనిపెట్టడం విషయంలో మీరు విసుగవద్దని చెప్పట్లేదు. చంద్రమండలం వెళ్ళటానికి ప్రయత్నం చేయటం విసుగవద్దని చెప్పట్లేదు. ఇక్కడ మేలు చేయటందు, ఇది మేలు చేయటం అంటే దీనికి ఒక పరికరం కావాలా అంటే కాదు. సిద్ధమైనటువంటి మనసు కావాలి, తలంపులు కావాలి, దేవుని యొక్క ప్రేమ మనకు కావాలి. చిన్న విషయమే అది, పెద్ద విషయం కాదు, అది చిన్న విషయమే, కానీ చాలా కష్టంతో కూడింది. అది చాలా కష్టంతో కూడింది. అది చెప్పిన మేలు అన్నది చాలా చిన్న విషయంలో కనబడచ్చు, కానీ 2 అక్షరాలుగానే చాలా కష్టంతో కూడింది. కానీ అది చెయ్యాలంటే మన వల్ల కాదు, నా వల్లే కాదు, మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కానీ దేవుని యొక్క కనికరం కృప వల్ల, ఆయన వాక్యంలో మనలో ఉన్నటువంటి దేవుని కృప వల్ల మనం చేయగలుగుతాం. నీ సహోదరుడికి మేలు చేయరా అని చెప్తే అమ్మో అంటాడు. నిన్న విన్నా, ధీరుభాయ్ అంబానీకి 2 కొడుకులు ఉన్నారు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. మొదటగా అనిల్ అంబానీ బాగా సంపాదించేశాడు, చాలా యాక్టివిటీస్ తీసుకొచ్చేసి ఆ ఎక్కువ ఆస్తి కూడా ఆయనకే వచ్చిందంట. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పిందో అదే చేశాడంట పెద్ద కుమారుడు. చెప్పినట్టు చిన్న కుమారుడికి వస్తే బోల్డ్ ఆస్తి అతనికి వచ్చిందంట. అనిల్ అంబానీకి చిన్నోడికి వస్తే వాడు మొత్తం వృధా చేసేసాడంట, పాడు చేసేసాడంట. మొత్తం పాడు చేసేసింది కాక ఒక కంపెనీకి ఏదో 300 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందంట. వాటి దగ్గరికి వాళ్ళు వచ్చి కోర్టు ద్వారా అడిగితే నా దగ్గర ఏమీ లేదు, నన్ను ఏం చేసుకున్నారో చేసుకోండి, జైల్లో పడేసినా పర్వాలేదు అన్నాడంట. తర్వాత ఎస్ బ్యాంక్కి ఎన్నో కోట్లు ఉన్నాయంట అప్పు. వాళ్ళు అడిగారంట, వాళ్ళకి ఇవ్వలేకపోయాడంట. చైనా వాళ్ళకి కూడా ఎన్నో కంపెనీస్కి ఇవ్వాలంట. నిన్న విన్నాను ఈ మాట. అప్పుడు ఈయన అన్నయ్య ఉన్నాడు ముఖేష్ అంబానీ. వెంటనే వాళ్ళ తల్లిగారు బ్రతికుండడం ద్వారా చెప్పిందంట, వాడికి హెల్ప్ చేయరా అంటే 300 కోట్లు కట్టాడంట. తర్వాత ఎస్ బ్యాంక్కి ఉన్నటువంటి అప్పు తీర్చాడంట, చైనా వాళ్ళ దాంట్లో కూడా తీర్చాడంట. నేడు అతను ఏం చెప్తున్నాడంటే తన యొక్క భార్య ద్వారా, అనిల్ అంబానీ చెప్పే మాట, భార్య సంపాదించిన దాని ప్రకారం నేను తింటున్నాను, ఈరోజు మా అన్నయ్య నా ఆస్తి అంతా అప్పులన్నీ కూడా తీర్చివేశాడు, అది ఇంక నేను దగ్గర ఏం లేదు, నా భార్య ఏదైతే సంపాదిస్తుందో అదే నేను తింటున్నాను. మరి ఇటువంటి సహోదరులు ఉండటం ఎంత గొప్ప విషయం. అది
ముఖేష్ అంబానీ తన యొక్క తమ్ముడి కోసం ఏం చేశాడు? ఆస్తినంతా కూడా, అతను ఉన్న అప్పులన్నిటి కూడా తీర్చాడు. ఇది ఈ లోకంలో చూసినట్లయితే చాలా చాలా మనం చూసినట్లయితే తమ్ముడు విషయంలో కానీ అన్నయ్య విషయంలో కానీ ఇటువంటి ప్రేరేపణ కలిగినటువంటి వారిని నేను వినలేదు. ఇటువంటి వారిని వినల. ఆస్తి కోసం తగాదాలు పడి, ఆస్తి కోసం కొట్టుకుని, ఆస్తి కోసం చంపుకున్న వారిని చాలామందిని మనం ఈ రోజుల్లో చూసాం. ఈ విధంగా సహాయం చేసినటువంటి అన్నైనా తమ్ముడైనా, తమ్ముడికి అన్నైనా, అన్నకి తమ్ముడైనా సరే ఇద్దరికి సహకరించుకున్న వారు కనబడలేనటువంటి పరిస్థితి. సాతానుగాడి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే అన్నదమ్ముల మధ్య గొడవ పెడతాం. నేను చాలా సంతోషించా, ముఖేష్ అంబానీ వదిలేసాడేమో అనుకున్నాను నేను అప్పుడు జరిగినప్పుడు విషయంలో. కానీ నిన్న ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు ఒక అంశం కావాల్సి వచ్చి చూస్తున్నప్పుడు ఈ అంశం దొరికింది. అయితే ఇది నేను చెబుదామని అనుకోలేదు, కానీ ఈ సందర్భంలో తెలియపరచడం. మేలు చేయటం అంటే చాలా కష్టంతో కూడింది. ఈ లోకంలో నేను విన్న 100 కథల్లో ఈ ఒక్కటే విన్నుంటా అంతే తప్ప 99 కూడా ఫెయిల్యూర్స్, అన్నీ కూడా ఆడు ఇంకా నాశనం అయిపోవాలి, ఇంకా ఇదైపోవాలని చెప్పి మాట్లాడేవాడు తప్ప సహకరించి వాడిని పైకి తీసుకొద్దాం. అవకాశం ఉన్నవాడు, అవకాశం లేనివాడు ఎవడేం చేయలేడండి. ఇక్కడ పౌలు గారు కూడా తెలియపరుస్తుంది అదే. మంచి విత్తంట్రా, మీరు ఏ విత్తారు అదే పంట కోస్తారు. కానీ మీరు గలతీలారా, వాళ్ళు ఏదో విత్తేశారని చెప్పేసి ఈ విత్తనాలు మీరు పెంచుకోమాకండి. మీరు మేలు చేయటందుకు మాత్రం నేను చెప్పిన విషయం డిబేట్ అవ్వద్దు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు మనము మేలు చేయాల్సిన వారమై ఉన్నాము. విసుకక నిత్యము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము, నిత్యము సహకరించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి గలతీలారా, మీరు ఈ విధంగా ఉండొద్దు అని తెలియపరుస్తున్నాడు. వారు చేస్తే చేయని, కానీ నిజంగా ఇటువంటి మేలు లోకంలో చేసినట్లయితే దేశం అభివృద్ధి చెందుతుంది, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. పక్క దేశాలతో బోర్డర్ సెక్యూరిటీ కూడా అవసరం. పక్క దేశంలో ఇదివరకు చూస్తే ఏదైనా భూకంపం వచ్చినప్పుడు అన్ని దేశాలు సహకరిస్తుంటారు. కొన్ని విపత్తులు వచ్చినప్పుడు అన్ని సహకరిస్తూ ఉంటారు. ఇటువంటిది పెంపొందించుకోవాల్సింది. నేడు ఏం చేస్తున్నారంటే ఆయుధాలను దాచుకుంటున్నారు, ఆయుధాలని కూడబెట్టుకుంటున్నారు, సంపత్తిని దాచి ఏం చేస్తున్నారంటే ఏ క్షణంలో వాడు కదుపుతాడు చేద్దాం. ప్రతిదీ రాజకీయమే. అరే వీడైతేనే వాళ్ళతో జయించగలడు, వీడికి మనం ఓటేయాలన్న దృష్టి తీసుకురావడం కోసం కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే, నాయకులు ఏం చేస్తున్నారంటే లేనిపోయింది పక్కన ఊరికే కెలుకుతున్నారు. వాడి ద్వారా వచ్చే విపత్తుని, ఇక్కడ వచ్చినటువంటి ధనాన్ని తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి మనుషుల్ని మభ్య పెడుతున్నారు, మాయ చేస్తున్నారు. వాడెవడు కూడా ఎవరిని కూడా పని కట్టుకుని చేయట్లా, కానీ వాడిని గిల్లుతున్నారు. వాడు ఏం చేస్తున్నాడు? గట్టిగా అరుస్తున్నాడు. వాడికి విధొచ్చేస్తుంది. వాళ్ళకి వీడు గెలటం వల్ల ఏమవుతుందంటే వీడికి మళ్ళీ పదవి వస్తుంది. నష్టపోయేది ఎవరో? ప్రజలు నష్టపోతారు. పార్టీ మనుగడని చెప్పి పార్టీ కార్యకర్తల మనుగడ కోల్పోతారని చెప్పి వారి కోసం లేనిపోయినటువంటి విత్తుతున్నారు. లేనిపోయినన్ని కూడా కోయాల్సినటువంటి సమయం వస్తుంది. ఎంత విత్తుతున్నారో దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా విత్తుతున్నారో అంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పదవుల కోసం, వ్యామోహం కోసం, ధనం కోసం వ్యామోహంతో ఇటువంటి విత్తనాలు చల్లేవాడికి కంపల్సరీగా ఉంటుంది అడగతి. కాబట్టి మీరు మాత్రం మేలు చేయటందు, మనమందరం కూడా మేలు చేయటందు విసుకవద్దు అని గలతీలకు రాస్తున్నటువంటి ఈ మాటలో ఇసుకకు ఉండటకు యేసుక్రీస్తు తెలియపరుస్తున్నటువంటి మాటలు చూసాం. అలాగే తెస్సలోనికైలకు రాసిన పత్రికలో చూసినట్టయితే 3వ అధ్యాయం 13 తెలియపరుస్తుంది, సహోదరులారా మీరైతే మేలు చేయటందు విసుకవద్దు. తెస్సలోనికైలకు కూడా రాస్తున్నాడు ఈ మాట. ఇదే మాట చెప్తున్నాడు పౌలు గారు. మేలు చేయటందు మీరు విసుక్కోవద్దయ్యా, విసుగు చెందొద్దు. అలాగే మనం చూసినట్లయితే మొదటిగా మనం మేలు చేయటందు విసుకక ఉందాం. విసుకక ఉండుటకు యేసుక్రీస్తు వారు చూపించినటువంటిది ఏంటి? ఒక సాదృశ్యం, ఒక ఉపమానం చూపించాడు. ఎందుకంటే నిత్యం మీరు ప్రార్థిస్తూ ఉండాలి, నిత్యం నాతో పాటు ఉండాలి. విసుకక మీరు మేలు చేస్తున్నట్లయితే, విసుకక ఉండి ఈ లోకస్తురాలు అన్యాయస్తుడైన దగ్గర నుంచి ఎట్లయితే సంపాదించుకుందో, న్యాయవంతుడైనటువంటి నా దగ్గర నుంచి మీరు అనేకమైన సంపాదించుకోగలుగుతారు. మీరు విసుగుపోతున్నట్లయితే మేలు చేయండి. మేలు చేయటం వల్ల మీరు విసుగు చెందొద్దు. మీరు ఏం కోల్పోతున్నారో వాటన్నిటి కూడా న్యాయాధిపతి అయిన
సరైన న్యాయాధిపతి. అతను అన్యాయస్తుడే న్యాయాధిపతి ఇలాగ ఆలోచిస్తే అంతకన్నా శ్రేష్ఠులు మీరు కారా అని చెప్పి ఒక మాట రాయబడుతుంది ఇక్కడ. లూకాసు వార్త 18వ అధ్యాయము 6వ వచనం. మరియు ప్రభువు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన గురించి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దివారాత్రులు మొరపెడుతున్నటువంటి మీ విషయం నేను చూసి సహాయం చేయను. మీరు దివారాత్రులు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అప్పులు తీరిపోవాలని, ఆరోగ్యం బాగుండాలని, సమాధానంతో జీవించాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. నాకు వినబట్టలేదా? అన్యాయస్తుడంటే అతనికి వినబడలేదు, వినిపించుకోలేదు అతను. కానీ న్యాయవంతుడైనటువంటి నాకు వినబడుతుంది కదా. నేను అన్యాయస్తుడిలో మీకు కనబడుతున్నానా? కాదు. నేను మీ కొరకే నేను చేయాల్సింది చేయటానికే చేస్తున్నాను. కాబట్టి మీరేం చేయొద్దు, విసుగు చెందిపోయి డివేట్ అయిపోయి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోమాకండి. వెయిట్ చేయండి. నేను చేసే వరకు మీరు వెయిట్ చేయండి. అబ్బా ఎన్నాళ్ళు చేస్తాము దేవా, ఎన్నాళ్ళు చేయమంటాం? అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, అందరూ అటు వెళ్ళిపోతున్నారు, అబ్బో ఎగిరిపోతున్నారు అందరూ. ఇంకెక్కడ? వయసు అయిపోతుంది, ఇదేమైపోతుంది, మా జీవితం అయిపోతుంది. ఇంకా ముసలులు అయిపోయినాక మమ్మల్ని దీవించేది, ముసలులు అయిపోయినాక మాకు ఇచ్చేది, ఇంక అప్పుడేంటని. అబ్రహాం గారు ఇట్లా అనలేదే, యోసేపు ఇట్లా అనలేదే. ఈ విధంగా అయిపోతుంది అని చెప్పి కలవరం చెందకూడదు. మీరు విసుగు చెందొద్దు. మొదటగా మీరు దివారాత్రులు నా కొరకు కనిపెడుతున్నారు కాబట్టి విసుగవద్దు. మొదటగా మనం చేయాల్సిందేం చేయొద్దు, విసుగవద్దు. రెండవదిగా చూసినట్లయితే విసుగవద్దు. కాబట్టి మనం ఎలా ఉండాలని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రిక ఒక చిన్న మాట ఉంది, చూసుకున్న తర్వాత రెండో పాయింట్కి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో చెప్పబడుతుంది. విసుగక. కాబట్టి మనం ఎలా ఉండాలంట, విసుగక ఎలా ఉండాలని చెప్తే విషయాలు మనం చూసినట్లయితే మొదటి అంశంలో 3వ వాక్యంగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? కాగా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, కొరింథీయులకు రాస్తూ తెలియపరుస్తున్నటువంటి మాట. ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు పౌలు గారు. ఆయన మాట ఎక్కడన్నా ఒకటే పద్ధతి, మీరు మేలు చేయటందుకు విసుగవద్దు. కాబట్టి కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసపడుతున్నారు, మీరు మేలు చేయడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, ప్రభునందు మీ వ్యర్థము కాదని ఎరుగుడి. ఎరిగి ఏం చేయాలంట? స్థిరులను కదలిన వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి లేదండి. ఇంకెప్పుడు కూడా దేవుని పనికి ఎట్లా ఉండాలి? ఆసక్తి కలిగి ఉన్న వారే ఉండండి. అనాసక్తిగా మీరు ఉండొద్దు, అనాలోచనగా జీవించద్దు. మీ ప్రయాసము మీరు విసుగు చెందకుండా ఉంటున్నటువంటి ఈ స్థితినికి మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఫలాన్ని ఉండరు, పొందుతారు. కాబట్టి స్థిరులుగా ఉండండి, కదలిన వారుగా ఉండండి. ప్రభు పనికి ఇది ప్రభు పని, ఇది మేలు చేసే పని ప్రభు పని, అది దేవుని పని. అది మేలు చేయడం అంటే మేలు నా ఒక్కడికే కాదు, నాకు సంబంధం లేదు, మీకే సంబంధం అంటాక లేదు. ఇక్కడ అందరూ చేయాలి. ఆయన ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఇలాంటి విషయాలు మీరు ఆసక్తి కలిగి ఉండు. వ్యర్థము కాదు, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. గమనించాలి. విసుగు చెందకుండా మేలు చేస్తున్నటువంటి సహోదరుడా సహోదరి మనం ఎవరైనప్పటికీ విసుగు చెందకుండా మేలు చేస్తున్నామా, తోటి వారికి సహకరిస్తున్నామా, మనం ఎవరంట? ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులై ఉండడం అని అంటున్నాడు. ఆ ఆసక్తిలో ఉంటే ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదని తెలియపరుస్తున్నాడు పౌలు గారు కొరింథీయులకు రాస్తూ. మనము మేలు చేయటందు విసుగక ఉందము. మొదటగా మేలు చేయడానికి విసుగవద్దు. రెండవదిగా చూసినట్లయితే మేలు చేయడానికి అలసిపోవద్దు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9లో చెప్పబడుతున్న మాట, మనము మేలు చేయటందు విసుగక ఉందము, మనము అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతము.
అలయక మనం మేలు చేస్తే ఏం చేస్తాం? తగిన కాలమందు పంట కోస్తాం. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? అలసిపోవద్దు. మేలు చేయటకు మీరేం చేయొద్దు? అలసట చెందొద్దు, అలసిపోవద్దు. ఎప్పుడు అలసిపోతాం? ఎన్ని సంవత్సరాలన్నా చేస్తాం, ఎన్నాళ్ళన్నా చేస్తాం. మా ఆస్తి అంతా తరిగిపోతుంది, మా జీవితం అంతా నాశనం అయిపోతుంది, ఇంకేం చేయమంటారు అంటారు కొంతమంది. ఇంకేం చేయమంటావు, ఇంకేమంటావు అంటారు. నువ్వు ఇవ్వు అంటాడు దేవుడు, ఇవ్వాల్సిందే. జాయిస్ మేయర్ గారు చెప్తుంది వాక్యంలో, ఒకప్పుడు చాలా రోజుల క్రితం విన్నా. ఆమె చాలా ఇష్టపడి కొనుక్కున్న వస్తువు ఏదన్నా ఉంటే దేవుడు అది తీసుకెళ్ళి పలానా వాళ్ళకి ఇచ్చేయమని చెప్తాడంట. వాళ్ళకి ఇచ్చేయమంటే వీడికి ఏం అర్థమయ్యేది కాదంట. దేవా అంటే నువ్వు ఇచ్చేసేయంటే, మంచి డ్రెస్ కొనుక్కునేదంట, ఈ డ్రెస్ వాళ్ళకి ఇచ్చేసే, వీళ్ళకి ఇచ్చేసే, ఎవరికన్నా ఇచ్చేయమని చెప్తాడంట. మరి తప్పదు, ఇచ్చేయమన్నప్పుడు దేవుడు ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి. ఇస్తున్నావు, ఎంతనే ఇస్తాం అని చెప్పి విసుగు చెందొద్దు. నువ్వు ఏది కొనుక్కున్నా ఇచ్చేయమంటే, ఏది తీసుకున్నా ఇచ్చేయమంటే ఎట్లాగ దేవా, ఎంత ఇచ్చేయమంటావు? నాకొద్దా, నా బిడ్డలకు వద్దా, కుటుంబానికి వద్దా, నా అవసరం కదా అంటే లేదు. ఇమ్మన్నాడా అంటే ఇవ్వాల్సిందే. అటువంటిది నువ్వు అలసిపోతున్నావు, అలసిపోవద్దు. ఇది నీకు అలసిపోకుండా ఉంటే నీకు అది మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 చెప్పబడుతుంది, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఎందుకు ఇవ్వాలి? ఇలాగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానికి అది మనం నెరవేర్చడం వల్ల ఆ వాగ్దానం చేసినటువంటి దేవునికి ఓర్మి అవసరమై ఉంది మనకి. అది పొందుకోవటానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి మనకి ఓర్మి అవసరమై ఉన్నది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక తెలియపరుస్తుంది మాట 10:36లో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైంది. మీరేం చేయాలి? అలసిపోవద్దు, ఓర్చుకోండి. మేలు చేయటం విసుగవద్దు. అలాగే మీరేం చేయాలి? అలసిపోవద్దు. ఈ విషయంలో అలసిపోయి మీరు కలవరం చెందొద్దు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 ఇది సాదృశ్యంగా, ఒకవేళ అలసిపోతున్నావా ఆయన నువ్వు తలంచుకో. ఒకవేళ నువ్వు అలసిపోతున్నట్లయితే ఇచ్చి మేలు చేస్తూ ఉంటున్నట్లయితే అలసిపోతున్నావేమో, నీకు అలసట వస్తుందేమో. నువ్వు అలసట వచ్చినప్పుడు నువ్వు చూడాల్సింది ఎవరినంటే సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. అదే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 చెప్పబడుతున్నటువంటి మాట. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. హల్లెలూయా. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. ఇక్కడ వ్యతిరేకముగా నా దగ్గర ఫుట్నోట్లో రాయబడుతుంది, తమ సొంత హానికే. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకం చేశారు తెలుసా? యేసుక్రీస్తు వారికి చేసామనుకుంటున్నారు. వాళ్ళు వ్యతిరేకం చేసింది వాళ్ళకి కాదు. కింద ఫుట్నోట్లో చెప్పబడుతుంది, తమ సొంత హానికే చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడు దేవుడు. అరే, మిమ్మల్ని బాగు చేద్దాం నేను వస్తే నన్ను చంపాలని చూస్తున్నారు. ఈ వాక్యాన్ని తెలియపరచాలని నేను చూస్తుంటే ఈ వాక్యాల్ని తెలియపరుస్తున్న నాకేం చేస్తున్నారు? హాని తలపెట్టాలని చూస్తున్నారు. ఇది కాదు మీరు చేయాల్సింది. ఎవరి కొరకు చెప్పబడుతుంది వాక్కు? నీ కొరకు నా కొరకు తెలియపరిచినటువంటి వాక్కుని మనం ఏం చేయాలి? అంగీకరించగలిగితే చెయ్యాలి. లేనప్పుడు ఏం చేయాలి? మాట్లాడకూడదు. దాన్ని విమర్శనాత్మకంగా తీసుకోకూడదు, దాన్ని విమర్శించకూడదు. విమర్శనాత్మకంగా తీసుకోవచ్చు కానీ విమర్శించకూడదు దాన్ని. ఇక్కడ తమ సొంత హాని చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ పాపాత్ములందరూ కూడా తమ పాపాత్ములు రక్షించబడాలని యేసుక్రీస్తు వారి లోకానికి వస్తే
వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని చెప్పి అడుగుతున్నారు. ఆయనను హింసించారు. ఆయన్ని ఏం చేశారు? అనేక రకాలుగా కొరడాలతో కొట్టడం జరిగింది. అట్లన్నింటిని కూడా సహించాడు ఆయన. ఒకసారి మనం ఏం చేయాలి? నువ్వు మంచి చేస్తున్నావు, మేలు చేస్తున్నావు, అయినా నీకేం చేస్తుంది? కీడు వస్తుంది. అరే వాడికి నమ్మకద్రోగిరా, వాడికి మేలు చేసిన వాడి రేపు పొద్దున నా గురించి చెడుగానే చెప్తాడు అని చెప్పి కూడా మానేద్దాను ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు వారు అదే చేశారు. నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు వారి పాపాత్మను రక్షిద్దాం అనుకుంటే వారేం చేస్తున్నారు? తమ సొంత హానికే ఏం చేస్తున్నారు? చేసిన తిరస్కారం అంతయు ఆయన ఓర్చుకున్నాడు. తమ సొంత హాని చేసుకుంటున్నారు. రక్షించాలని వచ్చినటువంటి ఆయన ఏం చేస్తున్నారు? సిలువ మరణాన్ని ఎక్కించారు. అటువంటి వారిని కూడా ఆయన ఏం చేశాడు? సహించినటువంటి యేసుక్రీస్తు వారిని చూసి విసుగు చెందకుండా మనం ఏం చేయాలి? మేలు చేయటం విసక్కూడదు. కొంతమంది ఏం చెప్తారంటే వాడు చేశాడు, వాడి కృతజ్ఞత లేదు, చేసింది ఎంతే, చేసింది కొద్దిగే. అంటే కొద్దిగా ఎందుకన్నా అంటే పొందుకున్న వాడికి ఎక్కువ అవ్వచ్చు, చేసిన వాడికి తక్కువ. ఒక 10 కోట్లు ఆస్తున్న వాడికి ఒక్క 100 రూపాయలు ఇచ్చాడండి ఎవరికన్నా, అది ఎంత చేసినట్లే? చాలా చిన్నదే, మనందరికీ తెలిసిందే. కంపేర్ చేయడానికి అర్థం కావటానికి చెప్తున్నా. ఎందుకంటే మనీ మీద ఉంది కదా మ్యాటర్, మొత్తం లోకం అంతా కూడా. కాబట్టి డబ్బు విషయంలో క్యాలిక్యులేట్ చేస్తే చాలా తొందరగా అర్థం అవుతుందని చెప్పడానికి కారణం. ఎవరికి ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా చెప్పబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తు వారు కూడా ఉపమాన రీతిగా చెప్పడానికి కారణం అయ్యే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఏం చేసేవాడు? ఉపమానాలు చెప్పేవాడు, ఆయన సాదృశ్యాలు చెప్పేవాడు, పారబుల్స్ చెప్పేవాడు. ఆయన 10 కోట్లు ఉన్న వ్యక్తి ఒక 100 రూపాయలు ఇవ్వటం అతను చేసింది చిన్నదే, మేలు. కానీ 100 రూపాయలు ఉన్నవాడు 200 రూపాయలు ఇచ్చాడే, అధికమైనటువంటి మేలు చేశాడు. ఈ కొద్దిగా మేలు చేసిన వాడికి చేశానని చెప్పి వాడు ఏం చేస్తాడు? వీడికి చేసిన విశ్వాసం ఉండదు. వీడిలాంటి వాడిని ఏం చేయాలి? వదిలి మనం అంతకన్నా చేయకూడదు. వాడిని మనం హెచ్చించకూడదు, వాడిని చేయకూడదు. ఆ అమ్మాయికి చేయకూడదు, ఆ అబ్బాయికి చేయకూడదు. ఇలాంటి మనస్తత్వాన్ని మనం ఏం చేస్తాం? మనుషులుగా మనందరం కూడా ఇది ఇన్స్టాల్ చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు అటువంటి వారి విషయమై ఆయన ఏం చేశాడు? సహించాడంట. విసుగలేదు, విసుగుపోలేదు, అలసట చెందలేదు. అలసట పడకయు ప్రాణమునకు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నటువంటి ఆయనను మీరేం చేయండి? తలంచుకునండి. ఎవరెవరినో సాదృశ్యంగా తీసుకోవడం కాదండి, యేసుక్రీస్తు వారిని మనం సాదృశ్యంగా తీసుకోవాలి. క్రైస్తవ జీవితంలో మనందరం కూడా ఎవరిని సాదృశ్యంగా తీసుకున్నా కూడా మనం ఇబ్బంది పడతాం. ఎవరినైనప్పటికీ తీసుకున్నప్పటికీ కూడా మనం ఏమవుతాం? అది ఇబ్బందికరంగా వస్తుంది. యేసుక్రీస్తు వారిని మనకేం చేయాలి? మాదిరిగా పెట్టుకోవాలి. అలాగని చెప్పి ఇతరులు మనం దూషించి ద్వేషించొద్దు. మేలు చేయకపోయినా కీడు చేయొద్దు. మేలు చేయటానికి ప్రయత్నం చేయండి గలతీలారా అని తెలియపరుస్తున్నాడు పౌలు గారు. గలతీలో ఉన్నటువంటి సంగమా, మీరందరూ కూడా మేలు చేయటానికి మీరు విసుగవద్దు. వాళ్ళు విత్తుతున్నారు, పిచ్చి పిచ్చి విత్తనాలన్నీ విత్తుతున్నారు, చెడంతా విత్తుతున్నారు, కోస్తారు. కోసే టైం ఉంది, అప్పుడెక్కడ అయిపోయింది టైం? అవలా సమయం ఉంది. సాతానుగాడు ఇప్పుడు చూస్తుంటే విర్రబిగిపోతున్నటువంటి సమయం ఇదాడు. నన్నెవడాపుతాడు, నన్నెవడేం చేస్తాడు, నాకన్నా గొప్పవాడు ఎవడన్నాడు, నేను ఎంతో గొప్పవాడు, నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. బైబిల్ మొత్తం తెలుసు వాడికి, అక్షరాలు ఎక్కడెక్కడ రాయబడిన అక్షరాలు అన్నీ కూడా తెలుసు, ఆడికి కూడా తెలుసు బైబిల్. నేను ఈ లోకంలో చూస్తే వ్యతిరేకించడానికి చదువుతున్న వారు బైబిల్ ఎంతోమంది ఉన్నారు. వారందరికి కూడా బైబిల్ బాగా తెలుసు. బైబిల్ చదువుతున్నటువంటి మనకన్నా ఎక్కువ వాళ్ళు అంశాలు కొన్ని లేవనెత్తునే ఉన్నాయి. అవి మనకు ఉపయోగపడతాయి, అవి మనకి మేలు. అది ఎందుకంటే మనం వాళ్ళు చెప్తుంది వ్యతిరేకం ఉంది, కానీ మనకి అది ఏం చేస్తుంది? దేవుడు ఏం చెప్పాడా ఈ విషయంలో వీళ్ళకి ఏమర్థమైందో కూడా మనం ఇంకా అర్థం కాని వారికి వివరించడానికి కూడా కుదురుతుంది. విమర్శనాత్మక చదివినప్పటికీ, విమర్శించాలని చేసినప్పటికి కూడా అది మన అందరికి కూడా మేలు అవుతుంది. అలసట చెందొద్దు, విసుగుపోవద్దు. మనం ఏం చేయాలి? మేలు చేయటందు విసుగక ఉందాం. తగిన కాలం అందు ఏమవుద్దంట? ఆ పంట కోస్తాం మనం. హల్లెలూయా. తగిన కాలం మనం ఏం చేయబోతున్నాము?
పంట కోస్తున్నాం. కాబట్టి అలసట చెందుతున్నావా? ఒక్కసారి యేసుక్రీస్తు వారికి గుర్తు చేసుకో. వాళ్ళకి మేలు చేశాడు, ఆయన చేయటానికి కూడా వచ్చాడు. కానీ పాపాత్ములు ఆయన చేసే తిరస్కరించారు, తమ సొంత హాని చేసుకున్నారు. ఇప్పుడు మేలు చేస్తున్నావు, వాడు వినట్లా, నువ్వు అయినా మళ్ళీ మేలు చేయి. వాడు మరలా వినట్లా, నువ్వు అయినా మేలు చేయి. యేసుక్రీస్తు వారి వలె నువ్వు మేలు చేస్తున్నావు, వీడింతే, వీడు చేసినా కూడా వీడికి విశ్వాసం ఉండదు. నీకేంటి విశ్వాసం? నీకు ఆ విశ్వాసం చూపించాల్సింది నీలో ఉన్నటువంటి క్రీస్తుకి ఆయన విశ్వాసం చూపించాలి. నువ్వైనా నేనైనా ఎవరికి మేలు చేసినా నాకు కాదు, నీకు కాదు, చూపించాల్సిన విశ్వాసం సృష్టికర్త అయిన దేవుడు చూపించాలి. ఎందువల్లంటే అది ఆయన బాధ్యత. నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? విసుకక మనం మేలు చేయాలి. వాడేదో చేశాడని చెప్పేసి చేయకుండా వెనుక తీయొద్దు. దేవుడు తెలియపరిచినటువంటి మాట అది. విసుకక మీరు మేలు చేయండి, తగిన కాలమందు మీరు ఏం చేస్తారు? పంట కోస్తారు. తగిన కాలమందు మనం ఏం చేయబోతున్నాం? పంట కోయబోతున్నాం. మూడో అంశంగా చూసినట్లయితే తగిన కాలమందు పంట కోతువు. పంట కోసే కాలం ఉంటుంది. వరి వేస్తారండి, 4 నెలల తర్వాత కానీ అది పంట రాదు. దానికి తొలకరి వర్షం రావాలి, కడవరి వర్షం రావాలి, మొదటగా రావాలి, తర్వాత చివరిలో రావాలి. ఆ వర్షం రావాలి, కనిపెడుతూ ఉంటారు రైతులు ఇలాగా. ఎప్పుడు ఈ వర్షం వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని వర్షం కోసం కనిపెడుతుంటారు. నిజంగా చూసినట్లయితే మూడో అంశంగా తగిన కాలమందు పంట కోతువు. నిజంగా మనం లోకంలో చూస్తే కనిపెట్టేవారి విషయంలో విసుకగా, అలసట చెందగా కనిపెట్టేవారు ఎవరంటే రైతులు. రైతులు ఎంతో పంట రోడ్డు మీద పొలాలు ఉంటాయి. పొలాల్లో మనకు తెలుసు కాబట్టి, అవుట్ సైడ్ ఉంటాయి పొలాల్లో. ఏమి ఒక షెల్టర్ ఉండవు, దాని మీద రూప్స్ ఉండవు, ఏముండవు. అవన్నీ ఎలా ఉంటాయి? ఆకాశానికి డైరెక్ట్గా కనెక్ట్ చేయబడి ఉంటాయి. వర్షం పడితే అందులోనే పడుతుంది, ఎండ వస్తే అందులోనే వస్తుంది, తుఫాను గాలి వస్తే దాని మీదకే వస్తుంది. అలాంటి దాన్ని ఎవరు కనిపెడుతున్నారు? విసుకక ఏం చెప్పొచ్చు? రైతుని చూపించవచ్చు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఆ రోజు అన్యాయస్తుడు న్యాయాధిపతిని చూపించాడు, విధురాలు అడగడం చూశాడు. ఈరోజు రైతుని చూపించవచ్చు. ఈ విధంగా అలసిపోకుండా కనిపెడుతున్నటువంటి రైతుని చూడొచ్చు. దేవుడా నువ్వే దిక్కు అని. ఆ తగిన కాలం మంది ఏం చేస్తాము? పంట కోస్తాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఓపిక, విసుగు చెందకుండా తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూమి కొరకు ఆయన ఏం చేస్తాడు? ఓపికతో దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరు కూడా ఏంటి? ప్రభువు రాక ఏం చేయబోతుంది? సమీపించబోతుంది. మీరు మేలు చేస్తే అన్నాళ్ళు చేస్తారు. చాలా షార్ట్ టైమే చేసేది, చాలా తక్కువే చేసేది. మేలు చేయట ఒక 10 సంవత్సరాలు అనుకుందాం. దేవుడు రాకడ రాబోతుంది 10 సంవత్సరాల ముందుంది అనుకున్నావు. నువ్వు 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు మేలు చేసి 8 సంవత్సరాలు వదిలేస్తే నువ్వు సమయాన్ని కోల్పోతున్నట్టే. 10 సంవత్సరాలు కూడా నువ్వు చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రభు రాక ఏం చేస్తుందంట? సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఈ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉన్నవారం కాబట్టి మనం ఎంతైనా మేలు చేయగలం. ఇప్పుడు కోట్ల ఆస్తి ఉంది, నువ్వు ఎంతవరకు మేలు చేయగలవు? నువ్వెంత చేసినా నీకు ఇంకా బోల్డ్ మిగిలిపోతుంది. అదేదో మేలు చేసుకున్నావు అనుకో, నీకేమవుతుంది? రాకడ వస్తుంది. రాకడలో నీవేముంటావు? నీ దగ్గర ఏమీ లేకుండానే వెళ్ళిపోతావు. అది అవసరం లేదు ఇంక నాకు. అప్పుడు నాకు ఇది లేకపోతే నా జీవితం ఏమైంది, ఇదే నాకు భవిష్యత్తు అని నువ్వు కూర్చున్నట్లయితే, మేలు చేయకుండా విసుగకుండా మేలు చేయకుండా ఉన్నట్లయితే, విసుక్కుంటూ మేలు చేయకుండా ఉంటే, అలసిపోతున్నాను నాకెందుకు అని చెప్పి ఊరుకుంటే, నీకు రాకడ సమీపించి ఉంది. అప్పుడు నువ్వు సంపాదించుకుంది ఏది కూడా ఉండదు ఇక్కడ. అప్పుడు నువ్వు పట్టుకుపోయేది కూడా ఏమి ఉండదు ఇక్కడ. తొలకరి వర్షం కోసం, కడవరి వర్షం కోసం రైతు కనిపెడుతుంటాడు.
మీరు దేవుడు రాకడ కొరకు కనిపెట్టండి. ఆయన ఎప్పుడు వస్తున్నారో అని చెప్పి ఆయన రాకడ కొరకు మీరేం చేయాలి? ప్రభు రాక సమీపించున్నది. ఇప్పుడు సమీపిస్తుంది. ఇది చెప్పబడింది ఇప్పుడు క్రీస్తు శకంలో 60 సంవత్సరంలోనూ 65 70 సంవత్సరం మధ్యలో రాయబడినటువంటి పత్రిక. ఇంకా 50 అవ్వచ్చేమో మహా అయితే. ఇంచుమించుగా ఆ సంవత్సరంలో మొదటి శతాబ్దంలో రాయబడింది ఇది. కానీ ఈ రోజు కూడా ఈ మాట తెలియపరుస్తుంది. సహోదరులారా, 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం యాకోబు పత్రిక. ప్రభు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. మీరు కూడా స్థిరపరచుకోండి, మీరు కూడా స్థిరంగా ఉండండి, ఓపిక కలిగి ఉండండి. రైతు ఏ విధంగా అయితే వెయిట్ చేస్తున్నాడో ఈ విధంగా రైతు వెయిట్ చేసిన విధంగా మీరు చేయండి. ఓపిక మనకు అవసరం. మూడోదిగా చూసినట్లయితే ఓపిక. తగిన కాలమందు పంట కోస్తాం మనం, కాబట్టి మనకు ఓపిక కూడా కావాలి. విసుగు చెందొద్దు. ఆ పంట ఎలాగైతే తొలకరి వర్షం కడవరి వర్షం కొరకు కనిపెడతాడో తర్వాత పంటను పొందుకుంటాడో అదేవిధంగా మనం కూడా మేలు చేయటందుకు విసుగకు ఉన్నట్లయితే కూడా మనం ఏం చేయగలుగుతాం? ఆ పంటను కూడా పొందుకోగలుగుతాం. 4వ అంశంగా చూసినట్లయితే సమయం దొరికిన కొలది అందరి ఎడల మేలు చేద్దాం. ఒక్కరి ఎడల కాదు, దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. అందరి ఎడల మనం ఏం చేయాలి? మేలు చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10లో చెప్పబడుతున్న మాట. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, సమయం ఉన్నంత వరకు అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. ఇక్కడ 2 అంశాలు చెప్పబడుతుంది. అందరి ఎడల చేయండి. ఒకవేళ లేకపోతే చేయలేని పరిస్థితి అయితే, అందరి ఎడల చేయలేనటువంటి వాడైతే కంపల్సరీగా నువ్వేం చేయాలి? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నువ్వు విశేషంగా చేయవలసిన వారు ఉన్నాము. 4వ అంశం ఏంటంట? అందరి ఎడల మనం ఏం చేయాలి? మేలు చేయడానికి చూడాలి. సమయం దొరికిన కొలది అందరి ఎడల మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు గలతీయులకు తెలియపరుస్తున్నాడు, మీరు అందరి ఎడలా ఉండండి. మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి యూదులైనప్పటికీ ఎవరైనప్పటికీ మీరేం చేయండి? మేలు చేయటంలో విసుకవద్దు. వీరందరి ఎడల మీరేం చేయండి? మేలు చేయండి. సమయం దొరికిన కొలది, మనకు అవకాశం ఉన్నంత వరకు చేయండి. అవకాశం లేని దానికి నువ్వు అప్పులు తీసుకోవచ్చో లేకపోతే ఇంకోటి తెచ్చిపెట్టి చేయటం కాదు. నీకు అవకాశం ఉన్నంత వరకు నువ్వేం చెయ్యి? మేలు చెయ్యి. దొరికిన కొలది అందరిడలా చెయ్యి. అందరిడలా చెయ్యి. సామెతల్లో చెప్పబడుతున్నటువంటి మాట, సామెతల గ్రంథంలో మనకి అందరి ఎడల విషయంలో చెప్పబడుతున్నటువంటి మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27లో తెలియపరుస్తుంది. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. మేలు చేయటం నీకు చేతనవును, నీకు అవకాశం ఉంది చేయటకు, దాన్ని పొందదగిన వారికి చేయకుండా మాత్రం ఏం చేయొద్దు? వెనుక తీయొద్దు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 4లో కూడా చెప్పబడుతుంది, మీ అవకాశం ఉన్నంత వరకు చేయండి, అయితే పగలున్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడనూ పని చేయలేడు. నీకు అవకాశం ఉంది, నీకు చేతనవును, కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అసలు దేవుడు రాకడే వచ్చేయచ్చు. తద్వారా నువ్వు మేలు చేయటానికి అవకాశం ఉండదు. కానీ పగలున్నంత వరకే మనం పంపిన వాని పని చేయటానికి అవకాశం ఉంది. చీకటి రాబోతుంది, అప్పుడు నువ్వు ఏ పని చేయటానికి కుదరదు. చీకట్లో ఏ పని చేయడానికి కుదరదు, చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి సమయము దొరికిన కొలది అవకాశం ఉంటే అందరి ఎడల మేలు చేయటందు మనం ఏం చేయాలి? మర్చిపోకూడదు, మేలు చేద్దాం. అదే 4వ అంశంగా చూసినట్లయితే. 5వదిగా చూసినట్లయితే ఇందులో తెలియపరుస్తుంది, విశేషముగా 5వదిగా విశేషముగా విశ్వాసులకు మేలు చేద్దాం. హల్లెలూయా. విశ్వాస గృహానికి చేరినటువంటి వారికి ఏం చేద్దాం? మేలు చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10లో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలా చేద్దాం. తర్వాత విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము.
విశ్వాస గృహం అంటే ఏది? మన సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుని అనుసరిస్తున్నారో వారి ఎడల విశేషంగా, నువ్వు అందరి ఎడల చేయలేనటువంటి స్తోమత నీకు లేకపోవచ్చు, కనీసం నీ తోటి వారికన్నా నువ్వేం చెయ్యి? సహకరించు. నువ్వు మేలు చెయ్యి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. మీరు పరజనులను పరవాసులు కాదు మీరు. కాబట్టి మీరు పరజనులను పరదేశులనై ఉండక. ఇప్పుడు మన సంఘానికి వచ్చిన వారందరం కూడా, దేవుని అంగీకరించిన వారందరం కూడా ప్రతి ఒక్క సంఘంలో ఉన్నారు. అందరం కూడా మనందరం విశ్వాస గృహాన్ని చేరిన వారు అందరం, అన్ని సంఘాల వారు కూడా అందరూ కూడా ఐక్యతగా ఉండాలి. ఈ సంఘం ఆ సంఘం అని కాదు. ఏ సంఘం ఎన్ని సంఘాలైనప్పటికీ కూడా అన్ని సంఘాల ఐక్యతతోనే ఉండాలి. అదే బైబిల్ తెలియపరుస్తుంది. ఇది విశ్వాస గృహాన్ని చేరిన వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఇంటిలో ఆశ్రయం పొందుతున్నారో వారందరూ కూడా పరదేశులు కాదు. కాబట్టి ఇక మీరు పరజనులు కాదు, పరదేశులై ఉండక. అలాగే పరదేశులు ఇతర దేశస్తులు అని వాళ్ళ ఉండొద్దు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారిని ఉన్నారు. మీరందరూ కూడా దేవుని ఇంటి వారే ఉన్నారు. విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మీరు ఏం చేయమన్నాడైనా? విశ్వాస గృహం చేరిన వారికి మీరు మేలు చేయటం మర్చిపోవద్దు. విశేషంగా వారికి మేలు చేయటం మర్చిపోవద్దు. కాబట్టి మీరు పరజనులు కాదు. ఇప్పుడు గలతీయులారా, మీరు ఇప్పుడు పరజనులు కాదు. మీరందరూ కూడా అన్యజనులే, అనేక కులాలకు సంబంధించిన వారే, అనేక ప్రాంతాలకు సంబంధించిన వారే. మీరందరూ కూడా ఇప్పుడు ఎక్కడ చేరారు? విశ్వాస గృహమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఇంట్లో చేరి ఉన్నారు. దేవుని ఇంటి వారే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎఫెసీయులకు కూడా తెలియపరుస్తున్నాడు అదే మాట. దేవుని ఇంటి వారే ఉన్నారు. మనందరం కూడా దేవుని ఇంటి వారమైన. ఇప్పుడు నా యొక్క కుటుంబం కనబడుతుంది ఫిజికల్గా చూస్తే, కానీ అందరూ కూడా మనసులో ఏముండాలి? మాదంతా ఒక కుటుంబం అనాలి. కొన్ని ఇండస్ట్రీస్ వారు మధ్య చూస్తే మనంతా ఒక కుటుంబం, మనంతా ఒక కుటుంబం, కుటుంబం కుటుంబం అంటారు. కరెక్టే, వాళ్ళంతా ఒక కుటుంబం. అలాగే మనందరం కూడా ఎవరో ఒక విశ్వాస గృహానికి వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారందరం అనేక సంఘాల్లో ఉండొచ్చు, కానీ అందరం కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాం. మనందరం కూడా హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందరం కూడా ఎవరు? కుటుంబం. కుటుంబం అన్నప్పుడు మనం ఏం చేస్తాం? సర్దుకుపోతాం. సమస్య ఉంటే సాల్వ్ చేస్తాం. కుటుంబంలో ఏదైతే ఇబ్బంది ఉందో దాని గురించి ప్రయత్నం చేస్తాం. అక్కడికి వెళ్ళినా నా కుటుంబమే నేనే గొప్ప, మా కుటుంబమే గొప్ప అనుకుంటే అంతకన్నా బుద్ధిహీనత ఇంకోట్లేదు. ఎక్కడైనా చూడండి, ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒక కుటుంబం వల్లే అది అభివృద్ధి చెందదు. అనేక కుటుంబాల చేతులు కలిపితేనే అది అవుతుంది. ఒక్క నాయకుడి వల్లే అన్నీ జరిగిపోయేట అనుకోవడం తప్పు. ఒక్క తండ్రి అయిన సృష్టికర్త దేవుడి వల్లే జరుగుతాయి. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, తప్పు చేశాడు, దేవుడు తొలగించాడు, మాట విన్నందుకు తొలగించాడు, కానీ ఆపలా ప్రయాణం యెహోషువ ద్వారా నెరవేర్చాడు దేవుడు. నాయకుడైనా సరే ఎవరైనప్పటికీ కూడా దేవుడు కోరుకునేది అది కాదు. వినయ విధేయతతో కూడుకుని ఉండాలి. ఏదైనా సరే ఒక కుటుంబం ద్వారా ఎక్కడ అభివృద్ధి చెందదు. నేడు లోకం చూసినట్లయితే నా ద్వారానే, మా కుటుంబం ద్వారానే, మా ద్వారానే, కష్టం ద్వారానే ఇది జరిగింది. ఇది చెప్పుకుంటున్నటువంటి వారు తమ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించాలి. దేవుని గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్న వారమై ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి మాటలు మనం సమస్తగా ఉన్నప్పుడు, ఒకటిగా ఉన్నప్పుడు, విశ్వాస గృహంలో ఐక్యంగా ఉన్నప్పుడు మాటలు రావి. నా ఒక్కడి వల్లే, నీ ఒక్కడి వల్ల ఏది జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక్క నాయకుడి ద్వారా అక్కడ చేరలేదు. నాయకుడు మారాడు, అయినప్పటికీ నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి సృష్టికర్త ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన నడిపిస్తేనే మనం ముందుకు సాగేది. మన గొప్పదనాన్ని మనం పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన చేస్తాడు, ఆయన పబ్లిసిటీ చేస్తాడు, అది బాగుంటుంది. మనం చేసుకుంటే నీచంగా ఉంటుంది. నా గురించి నేను గొప్ప చెప్పుకున్నాను అనుకో, నా గురించి నా కుటుంబం గురించి నేను గొప్ప చెప్పుకున్నాను అనుకో, చాలా తప్పు అది. చాలా అంటారని చెప్పేవాళ్ళరా, మాకు కూడా తెలుసులేరా అంటారు. మా కుటుంబం ఏ విధంగా చేసిందో మాకు తెలుసులేరా బాబు అంటారు. ఎందుకని? నీ కుటుంబం గురించి నువ్వు చెప్పుకున్నప్పుడు నా కుటుంబం గురించి నేను కూడా చెప్పుకోవచ్చు. కానీ కుటుంబం గురించి కాదు కావాల్సింది. ఇది సంస్థ, ఒక ఇండస్ట్రీ, ఒక దేవుని యొక్క ఇల్లు. ఇది ఎలాగుంటుంది? అనేకమైన వాళ్ళు కలిస్తేనే అది అభివృద్ధి చెందుతుంది, అనేకలుగా ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. తద్వారా దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. విశేషంగా విశ్వాసములు గృహాన్ని చేరినటువంటి వారిలో మనం ఏం చేయాలి? మేలు చేద్దాం. వారి విషయంలో మనం మేలు చేద్దాం. ఇది బైబిల్ తెలియపరిచినటువంటి మాటలు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్కులే. ఇవన్నీ నేడు మరుగు చేయబడ్డాయి. ఇది తెలియపరిచిన వ్యక్తి ప్రతి ఒక్కడు కూడా దీన్ని అనుసరించాలి. కాబట్టి ఈ విషయాలను ఎవరు కూడా తెలియపరచలేరు. ఈరోజు నేను తెలియపరిచా, రేపొద్దున నన్ను వచ్చే అవకాశం ఉంది, అడిగే అవకాశం ఉంది, మీ అందరికీ ఉంది. కానీ తెలియపరిచిన వాడి విషయంలో అవసరం లేదు. అది దాన్ని వేరే విధంగా దాన్ని అనుసరించవచ్చు, వేరే విధంగా దాన్ని రూట్ మార్పించేయచ్చు. కానీ బైబిల్ అలా రూట్ మార్చేది కాదు. ఇది పౌలు గారు గలతీ సంఘాన్ని తెలియపరుస్తాడు, ఖచ్చితంగా మీరు మేలు చేయటం విసుగొద్దు. యేసుక్రీస్తు వారు అలసిపోలేదు మేలు చేయటంలో. వారి కోసం మేలు చేయటకు వస్తే వారే ఆయన అప్పచెప్పారు. అటువంటి యేసుక్రీస్తు వారిని తలుచుకోండి, ముందుకు సాగండి. ఈ లోకస్తులు మనం మేలు చేయొచ్చు, కానీ వారేం చేస్తున్నారంటే మనం మేలు చేస్తున్నప్పటికీ కూడా మనకి కీడు చేయాలని చూస్తారు. అయినప్పటికీ కూడా సహించండి, మేలు చేయండి. డబ్బు విషయమే కాదు, ఆరోగ్య విషయమే కాదు, మోరల్ విషయాలే కాదు, సపోర్టే కాదు, ఏదన్నప్పటికీ కూడా ఏం చేయండి? విసుగవద్దు. కాబట్టి వాడేదో విత్తినట్టుగా వాడి సంగతి వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. టైం ఉంది, పంట కోసుకునే ఒక టైం ఉంది, తగిన కాలం ముందు వాడు పంట కోస్తాడు. కాబట్టి పంట కోసే టైం ప్రతి ఒక్కరి సమయంలో ఉంది. కాబట్టి వాడి సంగతి మీరు చూసుకోండి. గలతీలారా, మీరు మాత్రము ఏం చేయొద్దు, ఈ విధంగా మేలు చేయటంలో విసుగవద్దు, అలసిపోవద్దు అని తెలియపరుస్తుంది. నేడు మా యొక్క ఈ జీసస్ మినిస్ట్రీస్ అనే ఈ ఛానల్ ద్వారా ఆలకిస్తున్నటువంటి వారందరూ కూడా విశ్వాస గృహాన్ని చేరినటువంటి వారు, విశ్వాస గృహంలో చేరబోతున్నటువంటి వారు కూడా మీరందరూ కూడా ఆలకించాల్సింది ఏంటంటే, బలుపు తయారు చేయడానికి విసుగక ప్రయత్నం చేయమంటలేదు, భవిష్యత్తు కొరకు విసుగక ప్రయత్నం చేయమంటలేదు. మేలు చేయటందు విసుగక మీరు ఉండండి, మేలు చేయటందు విసుగవద్దు, మేలు చేయటందు విసుగక ఉండుము. మేలు చేయటకు మేలు కీడు చేయటకు కాదు, మేలు చేయటకు విసుగవద్దు, అలసిపోవద్దు. అలాగే చూసినట్లయితే విశేషంగా విశ్వాస గృహం చేరిన వారికి మనం ఏం చేయాలి? సహకరించవలసిన వారమై మేలు చేసే వారమై ఉండాలి. తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8లో చెప్పబడుతుంది, ఎవడైనానో స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయినేడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడంటా వీడు? ఎవడైనానో తన స్వకీయులను, తన విశ్వాస గృహానికి, దేవుని యొక్క ఇంటికి చేరినటువంటి వారికి, ఇంటి వారి విషయమై విశ్వాస గృహంలోకి చేరినటువంటి వారిని ఏం చేస్తారా? ఇంటి వారిని సంరక్షించకపోతే, కుటుంబ సభ్యులను సంరక్షించకపోతే, పోయాడు, ఈడు కాదు ఇంకోటి వస్తాడు, దేవుడు అనేకలను పంపిస్తాడని నువ్వు అనుకుంటున్నట్లయితే, సంరక్షించకపోయినట్లయితే వాడు విశ్వాసం త్యాగం చేసిన వాడు కాదు. దేవుని కొరకు విశ్వాసంగా తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు కాదు. వాడు చేసిన వాడు కాదు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉంటున్నాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు చెడ్డదై ఉంటుంది. అవిశ్వాసి కన్నా కూడా చెడ్డవాడు అంట. ఎవడు? స్వకీయులకు విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే. నా కుటుంబం ఉందండి, నా కుటుంబాన్ని చూసుకోకుండా లోకం అంతా నేను తీర్చిదిద్దేస్తానని చెప్పి వెళ్ళకూడదు. మొదట మన కుటుంబాన్ని చూసుకోవాలి. అప్పుడు ఊళ్ళెళ్ళి ఏదైనా చేసుకో. కుటుంబాన్ని సరి చేసుకోకుండా ఊళ్ళెళ్ళి దానివల్ల నీకు ఊళ్ళో డబ్బులు సంపాదించుకుని దానివల్ల జీవనం సాగించుకుంటానంటే అవిశ్వాసి కన్నా నువ్వేంటంట? చెడ్డవాడివై ఉంటావు. కుటుంబంలో ఏ నీడు ఉంది, కుటుంబంలో ఏ అవసరం ఉంది, కుటుంబంలో ఎవరికి ప్రార్థన అవసరతలు ఉన్నాయి, కుటుంబంలో మన పరిస్థితి ఏంటి, ఆ కుటుంబాన్ని మనం చూసుకోవాలి. కుటుంబాన్ని చూసుకుంటే మనం ఏం చేయాలి? కొనసాగించాలి.
నేడు నాకు ఈరోజు ఈ బాధ్యత అదనంగా అప్పచెప్పబడింది దేవుడి కృప వలన. హల్లెలూయా. ఆయన అదనంగా ఇచ్చినటువంటి బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఎందువల్లంటే చాలా కష్టంతో కూడినటువంటిదే. నేను వ్యాపార రీత్యా తిరగాల్సింది, నా పనుల రీత్యా తిరగవలసింది చూస్తూ ఇది అదనమైనటువంటి బాధ్యతగా దేవుని యొక్క సందేశాన్ని అందించాలని చెప్పి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఇప్పుడు ఈరోజు కూర్చోవడం జరుగుతుంది. అదనమైనటువంటి బాధ్యతే, కానీ స్వకీయులైనటువంటి ఇంటి వారి అయినటువంటి నా కుటుంబాన్ని కూడా నేను పోషించుకోవాల్సిన వాడిని ఉన్నాను. కాబట్టి వ్యాపార రీత్యా చూసుకుంటూ అదనమైనటువంటి బాధ్యత నేను ఇది తీసుకుని దేవుని కృప వల్ల చేయటం గల కారణమై ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కారణమై ఉంది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతున్నాను. దేవుని కుటుంబాన్ని దేవుణ్ణి సమానంగా చూసుకుంటూనే మొదటగా కుటుంబాన్ని, తర్వాత దేవుని యొక్క పనిని కూడా చూసుకుంటూ ముందుకు సాగలుగుతున్నాను. మొదట మన కుటుంబాన్ని సంరక్షించుకోకపోతే అతను ఎట్లాంటి వాడంట? అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. తిమోతి గారి రాస్తూ పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెప్పబడింది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కుమారుడై ఉండి కూడా ఆయన ఎట్లా ఉన్నాడు? ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన యొక్క ఇల్లు. ధైర్యాన్ని, నిరీక్షణ, మన ఉత్సాహాన్ని మనం ఏం చేయాలి? తుదమట్టుకు, అంతవరకు, రాకడ వరకు మనం స్థిరంగా చేపట్టినడలా ఆయన మనందరం కూడా ఇల్లు అవుతాం. అనేక ఇళ్ళులు ఒక ఇంటిలో కూడబడుతున్నాయి. మనందరం కూడా ఒక ఇల్లులా తయారైపోతాం. కాబట్టి గలతీలారా, మేలు చేయటందు విసుకోవద్దు. జీసస్ మినిస్ట్రీస్ ఇదిగో మీ దేవుడు అని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా మేలు చేయటందు విసుకోవద్దు, అలసిపోవద్దు. తగిన కాలమందు పంట కోస్తాం. అలాగే సమయం దొరికిన ఎడల మేలు చేయటకు ఇతరుల ఎడల ప్రయత్నం చేద్దాం. విశేషంగా అందరి ఎడల చేయలేకపోయినప్పటికీ విశ్వాస గృహంలో చేరిన వారి ఎడల మనం ఏం చేద్దాం? మేలు చేయటకు ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఏమవుతుంది? అవిశ్వాసి కన్నా చెడ్డవాళ్ళు అయిపోయిపోతాం. వాక్కులాగా మనం స్వీకరించాలి. బైబిల్ ఏం చెప్తుందో అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం ద్వారా అనేకులు మనం ఏం చేస్తాం? దేవుని యొక్క ఇంటికి తీసుకురాగలుగుతాం. విశ్వాస గృహానికి చేర్చగలుగుతాం. ఒక కర్మాగారం ఉంది, ఆ కర్మాగారంలో పని ఉంది, ఆ పనిలో నేర్చుకోకుండా వాడిని యజమానుడు నువ్వెన్నాళ్ళన్నా బానిసగానే ఉండరా, ప్రమోషన్ లేదు, ఏం లేదు, నువ్వు ఇట్లాగే ఉండాలని చెప్పి ఉంచేస్తే అసలైన యజమాని ఊరుకోడు. ప్రతి ఒక్కడు కూడా పనిలో చేరిన వాడు అందరికీ కూడా విశేషంగా అందరికీ ఏం చేయాలి? ఆ యొక్క పనిని నేర్పాలి, ఆ యొక్క విధానాన్ని నేర్పాలి. దేవుని వార్తను ఎలాగైతే అలాగా పని నేర్చుకుంటే అసలైనటువంటి యజమానుడికి మేలు చేయగలుగుతాడో ప్రమోషన్ల ద్వారా, అలాగే ఈ విధమైనటువంటిది కర్మాగారంలో జరుగుతున్నటువంటి వారు ప్రమోషన్ల మీద ఎందుకు వెళ్తారు? నేర్చుకోవడం బట్టి. అలాగే సంఘంలో కూడా ప్రతి చోట కూడా ఎవరన్నా సరే అందరూ కూడా ఎలాగా, ఇక్కడ ఇదొక కర్మాగారం, ఒక ఫ్యాక్టరీ. ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుని ఆత్మలను సువార్త తెలియపరిచి దేవుడు మాటలు ఆలకించేవారిగా ఇతరులను కూడా ఒక ఆయుధాలుగా తయారవ్వాలి. ఇంకా అక్కడే కూర్చుని అదే పని చేస్తూ రోజు తింటూ కూర్చుంటే, సప్లై చేస్తూ ఉంటుంటే ఎన్నాడన్నా మనం తింటూ కూర్చోకూడదు. దేవుని వర్తమానాన్ని తెలియపరచాలి. అటువంటి బలశాలుగా మనం తయారవ్వాలి. ఈరోజు నాకు సమస్య ఉంది, ఈ సమస్య తీరిపోతే చాలు అన్న ఉద్దేశంతో కదా అక్కడ కూర్చోవలసింది. ఈరోజు దేవుడు చెప్పే వాక్కు ద్వారా ఇతరులకు నేను ఏం తెలియపరచాలి, ఇతరులను నేను ఏ విధంగా దేవుళ్ళని నడిపించాలని చెప్పి ఆలోచన కలిగి ఉండాలి తప్ప ఇది నాకు వింటున్నాను, నాకు సరిపోద్ది, నా కుటుంబంలో ఈరోజు సమస్య ఉంది, తీరిపోతుంది, చాలులే, చెప్పాడు కదా దేవుడు, మాట్లాడాడు కదా నీ సమస్య తీరిపోద్దని, సమస్య తీరిపోతే చాలులే, నాకు తర్వాత ఎవడెట్టిపోతేనంటే కాదు. దేవుడు పరలోక రాజ్యం విడిచి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మనల్ని రక్షించడానికి ఎందుకు వచ్చాడు? మనలకి వార్త తెలియపరిచాడు. మనం అనేకలు తెలియపరచాలి. ఎంతోమంది కష్టాలు ఫలితమే మన ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నాం. ఈ వాక్యం విని ఈరోజు రక్షించబడ్డాం, నీతిగా యథార్థతగా దేవుళ్ళలో నిలబడుతున్నాం, జీవించగలుగుతున్నాం అంటే ఆ వాక్కు మన దగ్గర రావటం వల్లే. నేడు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తు వారిని గూర్చిన వార్త అయి ఉండాలి. కాబట్టి వింటున్న మనందరం విశ్వాసంతో ఈ వార్తను ఇతరులకు కూడా తెలియపరిచేవారుగా ఉండాలి. అక్కడే మనం ఉండిపోయి అదే విధంగా ఫీడింగ్ తీసుకుంటూ, అదే విధంగా మేత మేస్తూ, అదే తింటూ కూర్చోవటం కాదు. ఇతరులకు కూడా వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు
మనం వెళ్ళి తెలియపరిచే వారికి ఉండాలి. కర్మాగారి యజమానిని తెలియపరిచినప్పుడు, వాక్కును అందించినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా సరే తింటూనే కూర్చుంటారు ఎన్ని సంవత్సరాలు అన్నప్పటికీ కూడా. ఎప్పుడైనా సరే యజమానుడు ఎలాంటి ఉండాలి? ఇత్తపడుచున్నటువంటి వాక్యాన్ని, నేను నాకులాగా వీరు ఇతర దేశాలకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి, దేవుని సువార్త అందరి ప్రాంతానికి వెళ్ళాలి, అందించబడాలి అన్న ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాలి. ఈ వాక్కులన్నీ కూడా మనం నేర్చుకునే దేనికి? తోటి వారిని బలాన్ని చేకూర్చాలి. సంఘ కాపరి అన్ని చోట్ల రాలేడు, కానీ మన స్నేహితుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ వాక్కు ద్వారా బలపరచాలి. దేవుని చిత్తమైతే ఇతర ప్రాంతాలకన్నా వెళ్ళాలి, వెళ్ళి ఈ సువార్తను అందించేవారుగా ఉండాలి. కాబట్టి గలతీలకి డిస్టర్బ్ చేశారు వీళ్ళు, యూదా ప్రజలు. ఇది మీకు సంబంధించిన వాడు కాదు, మీరు చాలా ధర్మశాస్త్రం మాకే ఇవ్వబడింది, ఈ కట్టడాలను అనుసరించి మాకులాగా ఉంటేనే తప్ప మీరు దేవుని రాజ్యానికి పాత్రలు కారన్నట్టుగా క్రియేట్ చేస్తుంటే, వారు విత్తుతున్నది ఏదైనా విత్తనే. ఈరోజు ఎవరైనా ఏదైనా విత్తనే, కానీ నువ్వు ఎత్తింది వాళ్ళు ఎవరైతే ఏది ఎత్తారో అదే కోస్తారు. అది కంపల్సరీగా జరిగే పనే. అది ఒరేసిన దగ్గర మామిడి చెట్లు రావు. మామిడి విత్తనం మామిడికాయలనే కాస్తుంది, వరి వస్తుంది. ఏ చెట్టు వేస్తే ఆ ఫలమే వస్తుంది. అది మనకందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి గలతీలోనే గలతీలకు తప్పుడు మాటలు విత్తినటువంటి యూదా ప్రజలారా, యూదుల్లో కొందరైనటువంటి మీరు ఇటువంటి దుర్మార్గమైన పని చేశారు, మీకు ఫలం ఉంటుంది. అయితే గలతీలారా, మీరు మాత్రం ఏం చేయొద్దు? మేలు చేయటం విసుకవద్దు, మీరందరి ఎడల మేలు చేయండి. యేసుక్రీస్తు వారి విసుకకు ఆయన మేలు చేశాడు. ఎవరినైతే పాపాత్మలు రక్షించాలనుకున్నాడో వాళ్ళు శాపం తెచ్చుకున్నారు. వాళ్ళే ఏం చేశారు? తమ స్వకీయమైనటువంటి నాశనానికి వారే కారకులయ్యారు. అది వారి ఇదే, కానీ వాళ్ళందరినీ కూడా సహించాడు ఈయన. కాబట్టి సహించినటువంటి యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు వారు మనందరం కూడా విసుకక ప్రార్థించాలని చెప్పి, నిత్యము ప్రార్థించుండాలని చెప్పి ఒక ఉపమానాన్ని తెలియపరిచాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాల విషయంలో జరిగినటువంటి విషయాన్ని మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూసినట్టయితే, ఆ యొక్క 7-8 వచనాలను మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి నిత్యము దివారాత్రులు ప్రార్థిస్తున్నటువంటి మనందరి కొరకు ఆయన చేయకుండా ఉంటాడా? చేస్తాడు. కాబట్టి మేలు చేసి అలసిపోయావా? ఒకవేళ మేలు చేయకుండా ఉన్నావా? మేలు చేయటానికి అలసిపోవద్దు, మేలు చేయటానికి ప్రయత్నం చేయి. దేవుని యందు విసుగవద్దు. విసుగకుండా చేసినటువంటి యేసుక్రీస్తు వారిని మనం తలుచుకుని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆలకించిన మీ అందరికీ ప్రియపేట వందనాలు తెలియజేస్తూ, దేవుని తన కృప ఎల్లవేళ మనందరూ తోడిండును గాక. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు, సమాధానకు అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ కృపకి స్తోత్రం. నాయన, మేలు చేయటం విసుకవద్దని చెప్పి గలతీలకు తెలియపరుస్తున్నారు పౌలు గారు. అదే నేడు ఈ సమయంలో దేవా తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మాకు అందరికీ కూడా తెలియపరుస్తున్నటువంటి మాటను మీరు స్వీకరించి, మేలు చేయటం విసుగక దేవా తండ్రి నాయన, తగిన సమయం ముందు పంట కోస్తామని విశ్వాసంతో దేవా, అవకాశం ఉన్నంత వరకు ఎవరికైతే పొందగలిగినటువంటి వారికి చేయగలుగుతూ దేవా తండ్రి నాయన, నీ చిత్తాన్ని నెరవేరుస్తూ మరి నిశ్చయంగా విశ్వాస గృహం చేరిన వారి ఎడలు కూడా చేస్తూ దేవా తండ్రి ముందు సాగళ్ళు సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దీవెనతో దేవా తండ్రి మరొక సందేశం అందించవని సరిమాతో నడిపించమని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు దేవా తండ్రి నాయన ఆత్మల ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించుకుని ముందు సాడు సహాయం చేయండి. మాకు వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి వాయుమండ దురాత్మ బంధిస్తూ నీ సన్నిధి మాతో నడిపించమని మా ప్రియరక్షకుడు అతి శీఘ్రం నేసినంపతి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియపేట మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.